సో హరే కృష్ణ అందరికి వెల్కమ్ టు ది ఫిఫ్త్ డే ఫిఫ్త్ క్లాస్ ఆఫ్ భగవద్గీత. ఓకే, బై స్వాధీన్ పట్నాయక్. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తాం ఈ రోజు టాపిక్ ఏంటో. ఓకే, నిన్న మేము డిస్కస్ చేసాం కర్మ గురించి, కర్మ యోగ గురించి. దాని ముందు ఓన్లీ కర్మ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సమ్వన్ అన్నోన్ జాయిన్. హూ ఇస్ దిస్ అన్నోన్? కెన్ ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? హాయ్ అన్న, నా పేరు నందు. నందు. ఓకే, లైక్ ఫ్రమ్ యుఎస్ఏ. ఫ్రమ్ యుఎస్ఏ అన్న. ఓకే, లైక్ యువర్ నేమ్ ఇస్ నందువా? యా యా, Wait. నందవర్ధన్. I wait a minute. యా, నందు. ఓకే, నందవర్ధన్ కదా? యా యా. ఓకే, దట్స్ వాట్ ఐమ్ థింకింగ్, లైక్ నందు, లైక్ నేను నందును నందు అన్న పేరు అదే కదా? నందవర్ధన్ బ్రో. యా, దట్స్ ద థింగ్. ఓకే, దట్స్ ఐ గోట్ కన్ఫ్యూజ్ నందు అని. లైక్ ఓకే ఓకే. ఓకే, ఐఎమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే అన్న. సో నేనేం చెప్తున్నానంటే టుడే, ఓకే, ఐశ్వర్య గారు వచ్చారు. నమస్కారం డాక్టర్ గారు. ఓకే, టు వెరీ ఆనెస్ట్, నమస్తే అన్న. ఐ రియలీ రెస్పెక్ట్ యువర్ ప్రొఫెషన్. ఓకే, థ్యాంక్ యూ ప్రౌడ్ ఆఫ్ యూ. ఓకే, థ్యాంక్ యూ. యా. సో ఈ రోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్ అయినది. ఓకే, సో ఈ టాపిక్ మీకు కానీ అర్థం అయిపోతే, ఓకే, మీరు ఆల్మోస్ట్ 10 చాప్టర్ ఆఫ్ భగవద్గీత మీరు నేర్చుకున్నట్టే. ఓకే, సో లెట్ మీ టెల్ యూ ఎ సీక్రెట్. ఓకే, ఇప్పుడు నాకు చాలా మంది అడిగారు ఏంటంటే, అన్న 7 డేస్ లో భగవద్గీత మొత్తం నేర్పిస్తావా? ఓకే, సో టు బి వెరీ ఆనెస్ట్, నేను నేర్పిస్తానని చెప్పాను. బట్ ఎక్కడ కూడా 7 డేస్ లో 700 శ్లోకం నేర్పిస్తానని ఎక్కడ కూడా చెప్పలేదు. ఓకే, సో టు బి వెరీ ఆనెస్ట్, నా వాయిస్ వస్తుంది కదా అందరికి క్లియర్ గా? ఎవరైనా చెప్పచ్చు. ఓకే అన్న, ఫైన్. ఓకే, ఫైన్ కదా? ఓకే, సో 7 డేస్ లో భగవద్గీత మొత్తం నేర్చుకోవడం ఎలాగా? ఓకే, అంటే ఎలాంటి లైక్ స్క్రిప్ట్ లేకుండా, ఎలాంటి టెక్నిక్ వాడకుండా, లైక్ ఒక్క రోజులో ఒక 700 అంటే డేకి ఒక 100 శ్లోకం నేర్పిస్తేనే 700 శ్లోకం 7 డేస్ కి కంప్లీట్ అవుతాయి. ఓకే, సో ఈ ఆన్లైన్ భగవద్గీత క్లాసెస్ 7 డేస్ కి ఇది మీకు ఎలాగా భగవద్గీత నేర్పిస్తుంది అంటే, టు బి వెరీ ఆనెస్ట్, చాప్టర్ 1 నుంచి చాప్టర్ 18 లోపల ఏదైతే శ్రీకృష్ణుడు చెప్పాలనుకుంటున్నారో దాన్ని సమ్మరైజ్ చేసి 7 డేస్ లో నేను చెప్తున్నాను అనమాట. అంటే భగవద్గీత, ఓకే, శ్రీమత భాగవతం నుంచి భగవత్ ఓకే, ప్లీజ్ మీరు మీ వీడియోస్ టర్న్ ఆఫ్ చేయండి. యా, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇది రికార్డ్ చేస్తున్నాం కదా, ఆ రికార్డింగ్ అందరికి షేర్ అవుతుంది కాబట్టి మీకు ఫర్దర్ గా ప్రాబ్లం అవుతుంది. సో అందుకే నేను మీ అందరికీ రికార్డింగ్ ఆఫ్ చేయమని చెప్తున్నాను. అది తప్పిస్తే ఇంకేం ప్రాబ్లం లేదు మనకి. ఓకే, వెయిట్, దీస్ ఆర్ ఫేక్ ఐబ్రోసా? ఓకే, ఇది ఎలా ఆపాలి అసలు? ఎవరికైనా తెలుసా ఫేక్ ఐబ్రోస్ ఎలా ఆపాలో? దిస్ వెరీ ఫనీ, ఐ డెంట్ రియలైజ్ ఇట్. ఓకే, ఐ డోంట్ నో హౌ టు డూ ఇట్. ఓకే, లెట్ ఇట్ బి లైక్ దట్. ఓకే, ఏదో ఫేక్ ఐబ్రోస్ వేసుకొని తిరుగుదాం. ఓకే, సో 7 డేస్ లో భగవద్గీత నేర్చుకునేది అలాగా. సో ఈ 7 డేస్ క్లాస్ అనేది భగవద్గీత సమ్మరీ. శ్రీమద్ భాగవతం నుంచి సమ్మరైజ్ చేసింది భగవద్గీత. అదే భగవద్గీతని ఇంకా డీటెయిల్డ్ గా సమ్మరైజ్ చేసి మీ ముందు ఈ 7 డేస్ క్లాస్ లో నేను చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పటిదాకా మీరు భగవద్గీతలో నేర్చుకుంది ఏంటంటే, భగవద్గీత ఏంటి, కృష్ణుడెవడు, అర్జునుడెవరు, మీరెవరు, అలాగే కురుక్షేత్రం ఏంటి. ఓకే, దాంతో పాటు కర్మ గురించి నేర్చుకున్నాం, లైఫ్ సైకిల్ గురించి నేర్చుకున్నాం, కర్మ ఎలాగ పర్ఫామ్ అవుతుంది దాని గురించి నేర్చుకున్నాం, అలాగే కర్మ యోగం గురించి నేర్చుకున్నాం. ఓకే, సో ఇవన్నీ కలిపి మీకు ఆల్మోస్ట్ భగవద్గీత చాప్టర్ 1 నుంచి 10 లోపల మీకు ఒక సమ్మరైజ్ ఫామ్ లో ఈజీగా అర్థమై ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు భగవద్గీత చదివితే ఇన్ డీటెయిల్డ్ గా, ఓకే, మీరు కానీ ఆ సంస్కృత్ వర్డ్స్ ని అర్థం చేసుకోకపోయినా దాని లోపల ఉన్న మ్యాటర్ మీకు అర్థం అవుతుంది. ఓకే, ఎందుకంటే భగవద్గీతలో ఉన్న 700 శ్లోకంలో శ్రీకృష్ణుడు మాట మాటకి రిపీట్ చేస్తుంది ఒకే ఒక్క మాట. ఓకే, మొత్తం భగవద్గీతకి ఒక సింగిల్ లైన్ లో కూడా సమ్మరైజ్ చేయాలంటే మొత్తం భగవద్గీత మీరు అసలు భగవద్గీత చదవడం లైక్ అవసరమే లేదు. దానికి ఒక సింగిల్ లైన్, ఒక సెంటెన్స్ లో నేను చెప్తానంటే, ఓకే, వన్ లైన్ సెంటెన్స్ లో చెప్తానంటే, డూ యువర్ డ్యూటీ వితౌట్ ఎనీ అటాచ్మెంట్, కీప్ ఏ హయ్యర్ పర్పస్. ఓకే, కమా ఇచ్చి
భగవద్గీత మొత్తం ఇంతే. డూ యువర్ డ్యూటీ వితౌట్ ఎనీ అటాచ్మెంట్, కీప్ ఏ హయ్యర్ పర్పస్. ఎంటైర్ భగవద్గీత మీనింగే ఇది. ఓకే, ఇక్కడ ఫుల్ భగవద్గీతలో ఎక్కడ కూడా భగవంతుడు నన్ను పూజించు, నా గుడికి రా, నాకు కొబ్బరికాయ కొట్టు, ఈ తీర్థంకి వెళ్ళు, ఆ యాత్రకి వెళ్ళు, పాదాల మీద ఎక్కువ, ఇక్కడ ఎక్కడ చెప్పలేదు. మొత్తం భగవద్గీత 700 శ్లోక్ 18 చాప్టర్స్ ని సమ్మరైజ్ చేసి సింగిల్ సెంటెన్స్ లో చెప్పాలంటే, డూ యువర్ కర్మ వితౌట్ ఎనీ అటాచ్మెంట్. మీ కర్మంని మీరు పాటించండి, ఎలాంటి కోరికల్ని పెట్టుకోకండి, అలాగే ఒక హయ్యర్ పర్పస్ ఉంచండి, కీప్ ఏ హయ్యర్ పర్పస్. మొత్తం భగవద్గీత ఇంతే. సో ఎప్పుడైతే మీకు ఇవి అంటే ఈ మొత్తం ఈ ఒక సింగిల్ లైన్ సెంటెన్స్ లో భగవద్గీత అర్థమైపోద్దో, అప్పుడు ఇంకా మీ లైఫ్ లైక్ టు బి ఆనెస్ట్ కంప్లీట్ గా చేంజ్ అయిపోద్ది. ఓకే, అలాగే ఇప్పుడు మన దగ్గర 8 మెంబర్స్ పార్టిసిపెంట్స్ ఉన్నారు కాబట్టి అందరు 8 మెంబర్స్కి చెప్తున్నా, 8 మెంబర్స్ కాదు, దానిలో ఒక్కడిని నేను. సో మిగతా 7 మెంబర్స్కి నేను ఏం చెప్తున్నా అంటే, మీకు ఇచ్చిన టాస్క్ని నాకు రిటర్న్ లైక్ ఇవ్వండి. ఓకే, మీరు ఆ టాస్క్ని నాకు పెడితేనే నేను ఫర్దర్ క్లాస్కి మీకు ఇంకా సింప్లిఫై వేలో చెప్పగలను. మీ లైఫ్లో కరెంట్గా ఏం నడుస్తుందో నాకు తెలుస్తుంది. అలాగే కల్పన గారు, ఐఎమ్ రియలీ సారీ, నేను మీ కాల్ ఎత్తలేకపోయాను. నేను వేరే లైక్ సంబడి ఎల్స్ కాల్డ్. ఓకే, అలాగే నేను నైట్ కూడా నాకు తెలిసి మీరు ఫోన్ చేశాను. నేను నైట్ కాదు, నేను ఈవినింగ్, ఎస్, నేను ఈవినింగ్ మీరు ఫోన్ చేశాను, నేను ఎత్తలేకపోయాను. ఐఎమ్ రియలీ సారీ. బట్ ఈ క్లాస్ తర్వాత వీలైతే మీరు కానీ మాట్లాడగలిగితే మంచిది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ టూ లేట్, రేపు ఎలాగైనా నేను మీతోనే మాట్లాడతాను. ఫస్ట్ కాల్ మీదే తీసుకుంటాను. ఓకే, సో వీ విల్ టాక్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్. ఓకే, వీ విల్ ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్. అంటే ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే, ఏదైనా సొల్యూషన్ కావాలంటే వీ విల్ ఫిగర్ ఇట్ అవుట్. నాట్ మీ, వీ విల్ ఫిగర్ ఇట్ అవుట్. ఓకే, సో ఈ రోజు మనలోనే ఒకరు లైక్ పర్సనల్గా నాకు ఫోన్ చేశారు, మాట్లాడారు. లైక్ చాలా మంది చేస్తున్నారు, దానిలో కూడా ఒకరు ఫోన్ చేసి మాట్లాడారు. సో ఆల్మోస్ట్ 2-3 అవర్స్ మాట్లాడాను. ఓకే, నా దగ్గర చాలా టైం ఉంది టు వెరీ ఆనెస్ట్. ఓకే, సో ఇప్పుడు ఈ 7 days ఏంటో మీకు అర్థమైంది. ఓకే, సో ఈ 7 daysలో ఈరోజు అవుతున్న టాపిక్, ఐ థింక్ సంబడి మెసేజ్, అన్నా నేను జాయిన్ అవ్వలేను, ఐఎమ్ రియల్లీ సారీ. ఓకే, ఓకే ఫైన్, పీపుల్ ఆర్ అనేబుల్ టు జాయిన్, దే కాంట్ జాయిన్. ఓకే, ఏదో ప్రాబ్లం వల్ల. సో టు బి ఆనెస్ట్ ఈ రోజు నుంచి అంటే టు బి నిన్న కూడా చెప్పాను ఒక మాట ఏంటంటే, రేపటి నుంచి ఈ రోజు నుంచి రాబోయే 3 క్లాసెస్, 5th, 6th, 7th, ఈ 3 క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ 3 క్లాసెస్లో మీరు యాక్చువల్లీ కొద్దిగా వింటే, ఫోకస్లో ఈ థింగ్స్ని పాటిస్తే, దీనిలో ఇచ్చిన మీకు టాస్క్ని మీరు పాటించి నాకు మళ్ళీ ఆ టాస్క్ అంటే ఎస్. సో ఈ 3 days, ఓకే, ఇప్పుడు డే 1 నుంచి డే 4 దాకా, అంటే నిన్నటి దాకా, ఓకే, క్లాస్ నెంబర్ 1 నుంచి క్లాస్ నెంబర్ 4 దాకా మీది ఏదైతే టాస్క్ నేను మీకు చెప్పానో ఒకసారి చూసి నాకు రివర్ట్ బ్యాక్ చేయండి. ఆ టాస్క్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని నాకు షేర్ చేయండి. ఆ హోంవర్క్ అనేది కంప్లీట్ చేయండి. పైనుంచి ఈ రోజు నుంచి క్లాస్ 5th, క్లాస్ 6th అండ్ క్లాస్ 7th, ఈ 3 రోజుల్లో ఏదైతే నేను నేర్పిస్తానో, ఏదైతే నేను చెప్తానో, ఏదైతే టాస్క్ నేను ఇస్తానో, ప్లీజ్ స్ట్రిక్ట్లీ ఫాలో అయ్యి నాకు జస్ట్ హోంవర్క్ రిటర్న్ చేయండి. ఓకే, డేకి నేను నిజంగా చెప్తున్నా, ఒక 15 minutes ఇస్తున్నా చాలు. ఓకే, 30 to 15 minutes. ఓకే, మార్నింగ్ టాస్క్ అదే ఫాలో చేయండి, 5 minutes. ఓకే, ఒక 15 minutes ఇచ్చినా మోర్ దెన్ ఎనఫ్. ఓకే, అలాగే నేను మీ అందరికి చెప్పాలి అనుకుంటున్నా ఏంటంటే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ అట్ దిస్ డే. ఓకే, టుడే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ. ఓకే, అలాగే ఇది నేను క్లాస్ బిగినింగ్లో ఎందుకు చెప్పలేదు, చెప్పుంటే లైక్ నాకు తెలిసి మీరు పాటించేవారో కాదో కూడా నాకు తెలియదు, అందుకే నేను క్లాస్ బిగినింగ్లో చెప్పలేదు. లెట్ మీ షేర్ యూ మై స్క్రీన్. ఓకే, స్క్రీన్ షేర్. ఓకే, ఐ హోప్ మీ అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే, ఓకే, 7 days, 7 days online భగవద్గీత ఆన్లైన్ క్లాసెస్ అనేది ఎందుకు? ఓకే, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే, లైక్ దీని వెనకన ఒక పెద్ద మీనింగే ఉంది. ఓకే, ఫస్ట్ థింగ్, ఓకే,
7 days ఆన్లైన్ భగవద్గీత క్లాసెస్లో ఓకే నేను కొన్ని డేస్ మీకు గ్యాప్ ఇచ్చాను. ఓకే అంటే ఒక క్లాస్ చేశాను, మధ్యన ఒక గ్యాప్ ఉంది. ఓకే దాన్ని ఆగండి. డే 1 చెప్పాను ప్లస్ 1 డే గ్యాప్ ఉంది. డే 2 చెప్పాను ప్లస్ 1 డే గ్యాప్ ఉంది. ఓకే సో అలాగా చూసుకుంటే 1 డేస్ చూసుకుంటే అల్టిమేట్గా 7 డేస్ క్లాసెస్కి ప్లస్ 7 డేస్ యాడ్ అవుతుంది. ఓకే సో ఇట్స్ అల్టిమేట్లీ బికమింగ్ 14 డేస్. సో ఈ మొత్తం జర్నీ, సో ఇట్ ఈస్ 14 డేస్ జర్నీ. ఓకే సో ఇప్పుడు చూడండి, ఈ భగవద్గీత ఆన్లైన్ క్లాస్ని నేను ఎలా డిజైన్ చేశానంటే దానికి డీటెయిల్ మీనింగ్ నేను చెప్తున్నా. 7 డేస్ ఆన్లైన్ క్లాసెస్ ప్లస్ ఆ 7 డేస్లో గ్యాప్ డేస్ని కంప్లీట్ చేసి 14 డేస్ జర్నీ. ప్లస్ ఓకే ఇక్కడ ఇంకో ప్లస్ ఉంది. ఓకే మనకి ఒక హ్యాబిట్ బిల్డ్ అవ్వాలంటే మనకి కావాలి 21 డేస్. ఓకే మనకి ఏదైనా హ్యాబిట్ బిల్డ్ అవ్వాలంటే అక్కడ మనకి కావాలి 21 డేస్. ఓకే సో నెక్స్ట్ రాబోయే 21 డేస్ ఇది గోల్. ఓకే సో ఇది ఆ బ్యూటిఫుల్, నాకు ఎందుకు ఇది అంత అనే వెయిట్ లెట్ మీ షో. సో ఇఫ్ యూ విల్ సీ it takes 7 days classes plus additional 7 days with gap of journey and obviously 21 days goal కాబట్టి ఇంకో 7 days ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకే సో నేను 7 days క్లాసెస్లో మీకు నేర్పిస్తాను. ఓకే ఆ 7 days క్లాసెస్లో ఏదైతే గ్యాప్స్ ఉంటాయి కదా ఆ గ్యాప్స్లో కూడా మీరు టాస్క్ అనేది చేయాలి. 7 days క్లాసెస్లో నేను ఏదైతే చెప్తానో అది మీరు వింటారు. దానిలో నేను ఇచ్చే టాస్క్ ఆ 7 days క్లాసెస్లో కూడా ఫాలో అవ్వాలి, ఆ మధ్యన ఉన్న గ్యాప్స్లో కూడా మీరు ఫాలో అవ్వాలి. ఓకే సో టోటల్ ఇది ఎంత అవుతుంది? 14 డేస్ ఆఫ్ జర్నీ. ఓకే సో ఈ 7 + 7 14 డేస్. ఈ 14 డేస్లో నేను కంప్లీట్గా మిమ్మల్ని మానిటర్ చేస్తాను. ఓకే అందుకే నేను మీరు ఏదైనా పర్సనల్గా మెసేజ్ పెడితే నేను వెంటనే రెస్పాండ్ అవ్వడము, మీరు టాస్క్ ఇస్తే నేను నోట్ చేసుకొని ఉంచుకోవడము అన్నీ చేస్తున్నాను. ఓకే బట్ ఒక హ్యాబిట్ ఒక మనిషికి బిల్డ్ అవ్వాలంటే 21 డేస్ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయాలి. సో ఈ 14 డేస్ ఓకే 7 days క్లాసెస్ ప్లస్ ఆ 7 days గ్యాప్ని ఫిలప్ చేసుకొని ఈ 14 డేస్ అనేది నేను మానిటర్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ. అంటే ఒక టీచర్ 7 + 7 14 డేస్ని మిమ్మల్ని మానిటర్ చేస్తున్నా యాజ్ అ టీచర్. ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ ఈ క్లాసెస్ అయిపోయిన వెంటనే ద లాస్ట్ డే, వెరీ లాస్ట్ డే, దాని తర్వాత రాబోయే 7 డేస్కి నేను టాస్క్ ఇచ్చే వదులుతాను అందరికీ. ఓకే సో అప్పుడు ఆ 7 డేస్ మీరు ఆ టాస్క్ని ఏ టీచర్ లేకుండా మీరు అది పాటించాలి. ఓకే మీరు ఏ టీచర్ లేకుండా అంటే నేను లేకుండా మీరు ఆ థింగ్ని మీరు పాటించాలి. ఓకే అంటే రోజు మార్నింగ్ లేచి సార్కి హరే కృష్ణ అది మీరు పెట్టొచ్చు, బట్ నేను లేను అనుకోవాలి. లిటరలీ క్లాసెస్ అనేది 14 డేస్ లోపల అయిపోయింది. నెక్స్ట్ 7 డేస్ నేను ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. నాకు గురువు నేనే అని అనుకోవాలి. ఓకే నాకు గురువు నేనే అని అనుకొని నెక్స్ట్ అంటే ఇప్పుడు 7 డేస్ క్లాస్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ 7 డేస్ ఏదైనా ఉంటుంది. ఓకే ఆ 7 డేస్ మీరు ఓన్గా చేసుకోవాలి. ఈ 7 డేస్ క్లాసెస్లో 1 డే గ్యాప్ ఉంటుంది. అప్పుడప్పుడు 2 డేస్ గ్యాప్ ఉన్న ఆ 2 డేస్ గ్యాప్ని నేను ఇలాగ కంటిన్యూస్ క్లాసెస్ వల్ల కవర్ చేస్తాను. సో టోటల్ జర్నీ వచ్చేస్తుంది 14 డేస్ది. ఎక్స్ట్రా 7 డేస్ అది మీరు ఓన్గా చేసుకోవాలి. ఈ రెండు కలిపేసి ఆ గ్యాప్ డేస్ ప్లస్ ఆన్లైన్ క్లాసెస్ డేస్ కలిపేసి నేను మిమ్మల్ని మానిటర్ చేస్తాను. బట్ ఆ క్లాసెస్ అయిపోయిన వెంటనే మిమ్మల్ని మీరే మానిటర్ చేసుకోవాలి. ఓకే దీనివల్ల ఏంటవుతుందంటే మీకు ఇంకా దాని తర్వాత టీచర్ అవసరం ఉండదు. అక్కడి నుంచి మీ లైఫ్లో మీ టాస్క్ మీరు ఓన్గా చేయగలరు. భగవద్గీత మీరు ఓన్గా చదవగలరు. ఇప్పుడు ఇక్కడ ఒక మిరకిల్ చూపిస్తా. ఓకే ఇఫ్ యూ విల్ నోటీస్ దేర్ ఆర్ 3 sevens. ఓకే విచ్ ఇస్ 3. ఓకే సో ఈ లోకంలో 3 కర్మాలు ఉన్నాయి. ఓకే లైక్ చెప్తారు లైక్ న్యాయ స్తంభం కూడా 3 సింహాలు ఉంటాయని. బ్రహ్మకి యాక్చువల్లీ 4 తలలు ఉంటాయి, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పీపుల్ సే ఇట్ ఇస్ 3. ఓకే ఓంలో కూడా 3 నంబర్ని డినోట్ చేస్తారు. ఓకే ఇట్స్ ఎ వెరీ స్పిరిచువల్ నంబర్ 3. ఓకే అండ్ దేర్ ఆర్ 3 sevens. ఓకే ఇఫ్ యూ విల్ సీ ద మ్యాజిక్ ఇన్ దిస్, ఇట్ ఇస్ నేను కానీ ఆ నంబర్ని జాయిన్ చేస్తే 37 అవుతుంది. ఓకే సో ఐఎమ్ యాక్చువల్లీ ఫాలోయింగ్ దిస్ థింగ్ ఓన్లీ.
ఓకే. సో ఈ క్లాసెస్ని నేను ఎలాగ డిజైన్ చేశానంటే, ఈ క్లాసెస్లో ప్రతి ఒక్క అడుగు, ప్రతి ఒక్క థింగ్, ఓకే, ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా నా నా సిగ్నేచర్ అనేది ఉండాలి. 37 ఈజ్ మై నంబర్, 37 ఈజ్ మై సిగ్నేచర్. ఓకే, ఆ సిగ్నేచర్ని నేను ఎంత డీటెయిల్డ్గా ఈ క్లాస్లో పెట్టుకున్నాను. ఓకే, సో అది నేను మీకు ఎందుకు అర్థం చేయిస్తున్నాను, అది ఈరోజు నేను చెప్పబోయే క్లాస్లో కూడా ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ కెన్ సీ యాజ్ ఏ హ్యూమన్, నేను ఒక హ్యూమన్గా అయ్యుండి 7 days ఆన్లైన్ క్లాసెస్ అని మీకు కోర్ ఉండి, ఓకే, నేను మీకు చెప్పినప్పుడు 7 days ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పాను. ఫస్ట్ డే నుంచి 14 days జర్నీ అని చెప్పాను. ఈరోజు 5th డేలో ఇట్ ఈస్ 21 days గోల్ అని చెప్పాను. అంటే అల్టిమేట్గా, ఓకే, మీరు వచ్చారు 7 days క్లాసెస్కి మాత్రమే, బట్ అల్టిమేట్గా మీరు పార్ట్ ఉన్నారు 21 days గోల్లో. అంటే ఏ గోల్ అయితే మీరు ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నారు, ఏ లేజినెస్నే మీరు ఎప్పటి నుంచి వదులుదాం అనుకుంటున్నారు, ఏ పనిని అయితే మీరు చేయాలనుకుంటున్నారో దానికి 21 days కావాలి. ఓకే, మీకు కూడా తెలుసు, చాలా మందికి తెలుసు, బట్ ఆ 21 daysని పాటించడానికి ఈ క్లాసెస్ని డిజైన్ చేశానని మీకు ఈరోజు తెలిసింది. ఓకే, అలాగే ఇవన్నీ ఎంత లాగా డిజైన్ చేశానంటే అది ఫామ్ అవుతుంది 37లో. 37 నా సిగ్నేచర్. అలాగే దీని లోపల కూడా ఒక సీక్రెట్ ఉంది. ఓకే, ఒక మనిషికి 10 గుణాలు ఉండాలి. ఓకే, ఒక మనిషికి ఉండాల్సిన గుణాలు 10. ఓకే, సో వెన్ ఐ సీ 37, ఐ మేక్ ఇట్ 3 + 7, ఓకే, విచ్ ఈస్ ఈక్వల్ టు 10. ఓకే, 37 ఈజ్ మై సిగ్నేచర్ నంబర్. ఎందుకంటే నాలో 3 + 7 10 గుణాలు ఉన్నాయి. ఓకే, 10 గుణాలు. ఓకే, 10 స్కిల్స్ అని చెప్పొచ్చు, 10 గుణాలు అని చెప్పొచ్చు మీరు. ఓకే, లెక్క పెట్టుకుంటే అలాగే ఉంటాయి. ఓకే, నేను ఏదైనా పని నేను ఎప్పుడైనా ఈవెన్ నంబర్లోనే చేస్తాను. ఓకే, ఏ పనైనా ఈవెన్ నెంబర్లో చేస్తాను, బట్ దానికి నేను ప్రాక్టీస్ అనేది ఆడ్ నెంబర్లో చేస్తాను. ఓకే, దీన్ని నేను ఫర్దర్ ఈ క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దట్స్ హౌ డీటెయిల్ దిస్ క్లాసెస్ ఈస్. ఓకే, సో ఇప్పుడు నాలాంటి మనిషే 7 days క్లాసెస్ని ఇంత డీటెయిల్డ్గా నా ఓన్ సిగ్నేచర్ని బిల్డ్ చేసుకొని దాని అంటే ఈ 7 days క్లాసెస్లో ఇంత అర్థం ఉందా అని మీరు అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు, బట్ నేను పెట్టే నా డీటెయిల్స్. ఓకే, నాలాంటి మనిషే ఇంత చిన్న విషయంలో ఇంత డీటెయిల్స్ పెట్టుకున్నానంటే, దేవుడు, భగవంతుడు మీకు ఇంత పెద్ద జీవితం ఇచ్చాడు, దానిలో ప్రతి చిన్న డీటెయిల్ ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటుంది ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? నాలాంటి మనిషి ఓకే, 7 days ఆన్లైన్ భగవద్గీత క్లాసెస్లోనే ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, ఇంత డీటెయిల్, ఇంత అర్థం ఉంది. 7 days ఆన్లైన్ క్లాసెస్లోనే ఆన్లైన్ క్లాసెస్ ఉంది, 14 days జర్నీ ఉంది, 21 days గోల్ ఉంది, దానిలోనే 3 ఉంది. ఓకే, 3 7లు ఉన్నాయి. సో 37 ఇస్ మై అంటే నా సిగ్నేచర్. నా ప్రతి ఈమెయిల్ ఐడిలో, నా ప్రతి ఛానల్లో ఎక్కడో ఒక చోట 37 అనేది ఉంటుంది. ఓకే, సో అంత డీటెయిల్. ఓకే, ఎవరు ఆలోచించు, అంత డీటెయిల్ నేను ఒక మనిషి అయ్యి ఉండి ఇంత పెట్టుకున్నా. నేను ఒక మనిషి అయి పెట్టుకున్నా. అలాంటిది దేవుడు, మనకి జీవితం ఇచ్చిన దేవుడు ఈ లోకంలో చిన్న వస్తువుకి అంత డీటెయిల్ కూడా మెయింటైన్ చేశారు. ఓకే, ఈ లోకంలో ప్రతి ఒక్క డీటెయిల్ అంత పర్ఫెక్ట్గా మెన్షన్ ఉంది. ఓకే, అంటే మీరు ఒకసారి అనుకోండి, మీ బాడీలో అన్ని ఆర్గన్స్ అంత పర్ఫెక్ట్గా పని చేస్తుంది కాబట్టి మీరు ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాసెస్లో బాగా వినగలుగుతున్నారు, చూడగలుగుతున్నారు. ఓకే, ఇవన్నీ మీకు అర్థమవుతుంది. దీనిలో ఈ బాడీ లోపల ఒక్క ఆర్గన్, ఒక్క నర్వ్, ఒక్క బ్లడ్ అటు ఇటు అయితే, డిఫెక్ట్ అయితే, ఓకే, ఎలాగో మన డాక్టర్ మేడం కూడా ఉన్నారు, వాళ్ళకి ఈ మాట చాలా బాగా తెలుసు. ఓకే, మన బాడీలో ఒక చిన్న ఇంటర్నల్ ఆర్గన్లో చిన్నది డ్యామేజ్ అయినా మన బాడీ వేరేలాగా రియాక్ట్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి, ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. అలాంటి బాడీని అంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. సో నాలాంటి మనిషి కోర్స్ని ఇంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు, మన బాడీని ఇంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశారంటే మన లైఫ్ని ఇంకెంత పర్ఫెక్ట్గా డిజైన్ చేసి ఉంటారు. సో టు బి వెరీ ఆనెస్ట్, మీ లైఫ్లో మీరు ఎక్కడైతే ఉన్నారో, మీరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో, అది పర్ఫెక్ట్ థింగ్. దేవుడు అదే అనుకున్నాడు కాబట్టి అదే జరుగుతుంది. ఫస్ట్ ఇది యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, నేను మీకు ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఎందుకంటే మీ లైఫ్లో మీరు ఎక్కడో తప్పు ప్లేస్లో లేరు, మీ లైఫ్లో మీకే కష్టాలు రావట్లేదు వస్తున్నాయి,
లేకపోతే మీకే సుఖాలు రావట్లేదు అని అనుకోకండి. మీరు పర్ఫెక్ట్గా దేవుడు ఎక్కడ అనుకున్నాడో అక్కడే ఉన్నారు. దేవుడు అనుకున్నాడు ఈ రోజు మీరందరూ ఈ క్లాస్లో ఉండాలి అంటే పర్ఫెక్ట్గా. అది దేవుడు పర్ఫెక్ట్గా అనుకున్నారు కాబట్టి మనం పర్ఫెక్ట్గా ఇక్కడ ఉన్నాం. ఓకే, దేవుడు పర్ఫెక్ట్గా అనుకున్నాడు నేను క్లాసెస్ చెప్పాలని, అందుకే పర్ఫెక్ట్గా ఇక్కడ ఉన్నాం. సో నాలాంటి వ్యక్తే ఇంత డీటెయిల్ ఉంచినప్పుడు దేవుడు ఉంచరా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఆనెస్ట్గా ఓకే వీలైతే మీ గుండెల పైన చేయట్టుకొని యాక్సెప్ట్ చేయండి. మై లైఫ్ ఈజ్ పర్ఫెక్ట్. దేవుడు ఈ లైఫ్ని ఇలాగే ఊహించాడు, నాకు అందుకే ఇలాగ ఇస్తున్నారు. ఏదో ఒక మూమెంట్లో నాకు సుఖం అనేది ఉంటుంది, దాని గురించి నేను ఆలోచించును, దానికోసం నేను వెయిట్ చేయను, అది ఆటోమేటిక్గా వస్తుంది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయండి. అలా చేస్తేనే మీకు ఫర్దర్ భగవద్గీత ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. యాక్సెప్ట్ యువర్ ప్లేస్, యాక్సెప్ట్ యువర్ పొజిషన్, యాక్సెప్ట్ యువర్ సిచ్యువేషన్, యాక్సెప్ట్ యువర్ సర్కమ్స్టాన్సెస్. ఓకే, టు బి ఆనెస్ట్ నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ పెట్టుకున్నాను. ఓకే, అవన్నీ నేను మీకు చదివి చెప్పును. ఓకే, ఇలాగ నేను జస్ట్ 5 కొన్ని క్వశ్చన్స్ పెట్టుకున్నాను. దానిలో చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు. ఓకే, ఈరోజు ఇది ఈ క్వశ్చన్స్ అనేది నాకు ఇన్స్టాగ్రామ్లో వస్తున్నాయి. ఓకే, ఇన్స్టాగ్రామ్లో నేను అందరికీ రిప్లై పెట్టను, చాలా తక్కువ మందికి ఎవరి క్వశ్చన్స్ అయితే నాకు చాలా లైక్ అట్రాక్ట్ చేస్తే వాళ్ళకే రిప్లై పెడతాను. ఓకే, మిగతా వాళ్ళకి నేను అంతగా పెట్టను. ఓకే, కొంతమంది ఇదిగోండి ఫస్ట్ క్వశ్చన్ నాకు చాలా నచ్చింది ఏంటంటే యథాభావం తథా భవతి. ఓకే, వాట్ వి థింక్ అబౌట్ వి బికమ్. ఓకే, ఇప్పుడు ఓకే ఇది నాకు చాలా మంచి క్వశ్చన్, దానికి నేను ఆన్సర్ కూడా మనలోనే చెప్తాను. ఓకే, వెయిట్ ఎ మినిట్, లెట్ మీ ఓపెన్ ఏ వాట్సాప్. గర్ల్స్ బాయ్స్ తీద్దాం. ఓకే, వెయిట్, ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక టాస్క్ చూడండి, నాకు టాస్క్ పెట్టిస్తున్నారు కదా. ఓకే, మీ అందరూ ఒక్కొక్క ఈ టాస్క్ పెడుతున్నారు చూడండి. ఓకే, సమ్వన్ జస్ట్ ఓకే 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 ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు, థ్యాంక్ యూ. ఓకే, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మీలో చాలా మందికి చాలా శ్లోకాలు తెలుసు కాబట్టి. ఓకే, సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు కనెక్ట్ విత్ యూ ఆల్. ఓకే, మీ అందరూ అంటే ఈ జనరేషన్లా కాకుండా శ్లోకం మీద మన కల్చర్ మీద చాలా అంటే లైక్ డీటెయిల్ తెలుసు మీకు. ఓకే, సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్. ఓకే, సో ఇప్పుడు నేను మీ అందరికీ ఇది ఎందుకు పెట్టిస్తున్నా. ఓకే, దాని ఆన్సర్ ఈ శ్లోకంలో ఉంది. ఓకే, ఇక్కడ మీరు ఎలాగ అనుకుంటే మీరు అలాగ తయారవుతారు. ఓకే, ఐఎమ్ హ్యాపీ అని కంటిన్యూస్గా చెప్పుకుంటే మీరు ఆనందంగా ఉంటారు. ఇప్పుడు దాకా ఓకే నాకు తెలిసి చాలా మంది అలాగే చేస్తూ ఉంటారు. ఓకే, ఈ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యేదాకా ఎక్కడో ఒక చోట మనం అంటూ ఉన్నాం, నా లైఫ్ ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు నా లైఫ్లో నేను చాలా డిప్రెషన్గా ఉన్నాను రా, నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో, నా లైఫ్లో నేను చాలా టెన్షన్గా ఉన్నాను రా, లేకపోతే మీ పార్ట్నర్తో మాట్లాడినా, మీ మమ్మీ డాడీతో మాట్లాడినా, లేకపోతే మీ ఫ్రెండ్తో, బాయ్ ఫ్రెండ్తో, గర్ల్ ఫ్రెండ్తో ఎవరితో మాట్లాడినా నాకు అస్సలు అర్థం కావట్లేదు నా లైఫ్లో నేను ఏం చేయాలో, నాకు హెడేక్ వచ్చేస్తుంది, నేను కొంచెంసేపు పడుకుంటా, నేను చాలా లేజీగా ఉన్నా. సో కంటిన్యూస్గా ఇలాంటి మాటలే మాట్లాడేవారు కాబట్టి మీరు ఎక్కడో ఒక చోట డిప్రెషన్లోనే ఉండేవారు. సో ఎప్పటి నుంచి నేను టాస్క్ ఇవ్వడం మొదలెట్టానో రోజు మార్నింగ్ ఎలాగో ఒకలాగా మిమ్మల్ని మీరు పాజిటివిటీలో తెచ్చుకుంటున్నారు, మీరు పాజిటివ్గా మీతో మాట్లాడుతున్నారు. ఐఎమ్ ది బెస్ట్, కృష్ణుడు ఎప్పుడు నాతోనే ఉన్నాడు, నేను ఏది అనుకుంటున్నా అది అవుతుంది. సో దాన్నే అంటారు యథాభావం తదా భవతి. ఓకే, మేము ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది. అదే చాప్టర్ నెంబర్ 7 శ్లోక్ నెంబర్ 16లో కూడా చెప్పారు. ఓకే, అలాగే చాలా మంది చాలా క్వశ్చన్స్ చెప్పారు. ఇంకో ఏంటి అడిగారంటే భగవద్గీత చదివినప్పుడు దాని మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవాలా. ఓకే, దాని ఇంట్రొడక్షన్ పార్ట్ మనం అర్థం చేసుకోవాలా. సో మోస్ట్లీ అయితే అక్కర్లేదు, ఎవరికైతే వేరంగా భగవద్గీత కంప్లీట్ చేయాలని ఉందో వాళ్ళకి అక్కర్లేదు. బట్ ఎవరికైతే డీటెయిల్డ్గా తెలుసుకోవాలని ఉందో వాళ్ళు చదవాలి. చాప్టర్ 1 నుంచి చదివితే మంచిది. ఓకే, చాలా మంది చాప్టర్ 1 నుంచి చూడండి ఇక్కడ కూడా రాశాను, ఇట్స్ నాట్ మ్యాండేటరీ అని. ఓకే, బట్ ఎవరికైతే ఫుల్ డీటెయిల్డ్గా భగవద్గీత అర్థం అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు చాప్టర్ 1 నుంచి నేర్చుకోవచ్చు. ఓకే, ఇంకోటి అన్న, ఐఎమ్ ఏ బిగినర్ వైల్ మెడిటేటింగ్ థాట్స్ కమింగ్ హౌ టు కంట్రోల్. ఓకే, సో దీని ఆన్సర్ కూడా చాప్టర్ 6 శ్లోక్ నెంబర్ 6లో నేను చెప్పుకున్నాను. ఓకే, మన మైండ్ అనేది మన ఫ్రెండ్, ఓకే మన మైండ్ అనేది మన ఎనిమీ. ఓకే,
సో మన మైండ్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలంటే దాన్ని ఒక ఫ్రెండ్ లాగా చూడడం మొదలెట్టాలి. మనని మనం ఒక ఫ్రెండ్ లాగా చూడడం మొదలెట్టాలి. అలాగే కొంతమంది ఇలాగా పెద్ద పెద్ద మిస్టేక్స్ గురించి చెప్పారు, సెల్ఫ్ కంట్రోల్ గురించి చెప్పారు. దానిలోనే నేను ఒక చిన్న థింగ్ మీతో షేర్ చేయాలనుకున్నా. నాకు ఒక పర్టికులర్గా ఒక మేడం నాకు యాక్చువల్లీ మెసేజ్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అని షేర్ చేశారు. సో వాళ్ళ పేరు, వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను చెప్పను. వాళ్ళు చెప్పిన ఆ స్టోరీని సమ్మరైజ్ చేసి చెప్తాను. వాళ్ళ లైఫ్లో వాళ్ళొక అబ్బాయిని ప్రేమించారు. అట్ ఎ వెరీ లైక్ టీనేజ్లో ప్రేమించారు. బట్ వాళ్ళ కాస్ట్ కాదంట. ఓకే. అలాగే ఈ అమ్మాయి ఏమో హిందూ కాస్ట్, అబ్బాయి ఏమో వేరే కాస్ట్. అలాగే వాడు వేరే కాస్ట్ కూడా కాదు, వేరే రిలీజన్. సారీ, వాడు వేరే రిలీజన్, అమ్మాయి అయితే హిందూ. ఓకే. సో ఆ మ్యాటర్ ఏమో వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. దాని తర్వాత ఆ అమ్మాయికి ఏమో వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంచేశారు. ఓకే. ఉంచేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఆ అమ్మాయి పెరిగింది. అది కొద్దిగా అడల్ట్ అయిన తర్వాత వాళ్ళని వాళ్ళ మాయతోటి పెళ్లి చేయించారు. ఇప్పుడు వాళ్ళకి ఒక పిల్లోడు ఉన్నారన్నమాట. దీని తర్వాత కూడా ఆ అమ్మాయి ఏమో ఆ అబ్బాయితో ఇప్పుడు కూడా మాట్లాడుతుంది. అంటే వాళ్ళ టీనేజ్లో ప్రేమించిన అబ్బాయితో ఇప్పుడు కూడా మాట్లాడుతుంది. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ని అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళు నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అన్న నా పిల్లోడు మొహం చూసి నేను ఉండిపోతున్నాను, కానీ నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఓకే. నాకు వీళ్ళతో ఉండాలని లేదు, నేను వీళ్ళ దగ్గర హ్యాపీగా ఉండలేకపోతున్నాను అని నాకు చెప్పారు. ఓకే. సో టు బి వెరీ ఆనెస్ట్, ఇక్కడ ఆ అమ్మాయి ఏమొచ్చో ఒక వేరే ట్రాన్స్లో ఉంది. ఇప్పుడు నేను అక్కడ ఏంది చెప్పినా ఆ అమ్మాయి వింటాదని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇక్కడ మన మైండ్ని మ్యానిపులేట్ చేసింది లవ్. ఓకే. సో లవ్ అనేది చాలా 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 డేంజరియస్. నేను ఇంకోసారి చెప్తున్నా, లవ్ అనేది చాలా 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 డేంజరియస్. ఓకే. ఎందుకంటే లవ్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఓకే. లవ్ అంటే ఒక పిచ్చి. ఓకే. ఆ పిచ్చి ఎంత లెవెల్కి వెళ్తుందంటే మీరు అందరూ చూడగలుగుతున్నారు ఈ లోకంలో ఇప్పుడు ఎలా జరుగుతుందో. ఓకే. అమ్మాయిలు ఏమో వాళ్ళ హస్బెండ్ని చంపేస్తున్నారు, హస్బెండ్ భార్యని చంపేస్తుంది, ఏదో ఒకలాగా. ఇవన్నీ లవ్ వల్ల అవుతుంది. ఓకే. లవ్ అంటే లైక్ వాళ్ళు మెనిపులేట్ అయిపోతున్నారు లవ్ వల్ల. లవ్ అంటే ఒక ఫీలింగ్, ఆ ఫీలింగ్ కోసం వాళ్ళు మెనిపులేట్ అయిపోతున్నారు. ఓకే. అలాగే లవ్ ఎంత డేంజరియస్, లవ్ అంతే సాటిస్ఫైయింగ్. ఇఫ్ యూ కెన్ హ్యాండిల్ లవ్, అంత హ్యాపీగా, పీస్గా, సాటిస్ఫైయింగ్గా మీరు బతకగలరు. టు బి వెరీ ఆనెస్ట్. ఓకే. సో ఈరోజు క్లాస్లో మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తాం ఈ పీపీటీని డిస్కషన్ నుంచి. ఓకే. సో ఐ వాంట్ యూ లైక్ మీరు ఎంతమంది అయితే ఉన్నారో మీ అందరూ పార్టిసిపేట్ చేయాలని నేను యాక్చువల్లీ కోరుకుంటున్నాను. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 1. ఓకే. వాట్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ టేక్ అవే టుడే? ఓకే. వాట్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ టేక్ అవే? సారీ. సో ఈ రోజు, ఓకే, టేక్ అవేని మీరు ఎలాగైనా చూసుకోవచ్చు, పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా. ఈ రోజు, టుడే, స్పెషల్లీ టుడే 22 ఏప్రిల్, ఓకే, ట్యూస్డే, ఈ రోజు మీరు పొందిన మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఏంటి? నెగటివ్లో కూడా అయి ఉండొచ్చు, పాజిటివ్లో కూడా అయి ఉండొచ్చు. నెగటివ్ థింగ్స్ కూడా వాల్యుబులే, పాజిటివ్ థింగ్స్ కూడా వాల్యుబులే. మీరు పొందిన మోస్ట్ వాల్యుబుల్ బిగ్గెస్ట్ టేక్ అవే, నెగటివ్లో అయినా పాజిటివ్లో అయినా ఏంటి? ఎవరైనా చెప్పొచ్చు ప్లీజ్. హలో. ఈరోజు మీరు పొందిన మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఏంటి? నెగటివ్లో అయినా పాజిటివ్లో అయినా ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే. ఫస్ట్ నేనే స్టార్ట్ చేస్తాను. మీకు వినిపిస్తుందా అసలు అందరికీ? Yeah, bro, you continue. ఓకే. ఓకే. లెట్ మీ టెల్ యూ. ఓకే. లైక్ నేను ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తాను, ఆ ఎగ్జాంపుల్ పరంగా మీరు చెప్పండి. ఓకే. ఈరోజు నా లైఫ్లో నాకు దొరికిన బిగ్గెస్ట్ టేక్ అవే, వాల్యుబుల్ అడ్వైజ్, వాల్యుబుల్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్షిప్. ఓకే. ఐ హ్యావ్ ఎ బెస్ట్ ఫ్రెండ్. ఓకే. ఐ హ్యావ్ ఎ బెస్ట్ ఫ్రెండ్. దానికి నాకు 2016లో లైక్ ఫ్రెండ్షిప్ కుదిరింది. షీఈ్ ఎ గర్ల్ ఆబ్వియస్లీ. మేము చాలా చాటింగ్ చేసుకున్నాం. ఆ చాటింగ్లో మేము ప్రేమ కన్నా ఒక స్టేజ్ దాటేసాం. ఓకే. లవ్ స్టేజ్నే దాటేసాం మేము. లవ్ స్టేజ్ని ఎప్పుడైతే మనం దాటేస్తామో అక్కడ మనకి బాండింగ్ వస్తుంది, బెస్ట్ ఫ్రెండ్ బాండింగ్ వచ్చేస్తుంది.
సో దాని తర్వాత ఆ అమ్మాయి వైపు నాకు ఎప్పుడు కూడా ఆ లవ్ టైప్ ఫీలింగ్ రాలేదు. వచ్చినా కూడా అది ఫ్రెండ్షిప్ లాగా ఉండిపోయింది. సో వి బికమ్ ద బెస్టెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ వరల్డ్. అది నన్ను చూసిన వెంటనే దానికి నా నా పరిస్థితి, నా మైండ్లో నడుస్తున్న థాట్స్ అర్థమవుతుంది. నాకు కూడా సేమ్ థింగ్ లైక్ దాని పరంగా ఓకే. అది ఎవరితో ఉన్నా, ఎక్కడున్నా, ఎవరు బాయ్ ఫ్రెండ్ ఉన్నా, లైక్ ఏమున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, దానికి కూడా లేదు. సో కైండ్ ఆఫ్ వి బికమ్ ఏ వెరీ క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. బట్ అలాగే లైక్ ఒక టైం తర్వాత నేనే వాళ్ళకి ఒక బాయ్ ఫ్రెండ్ని సెట్ చేయించాను. లైక్ సెట్ అని నేను ఎవరినో తెచ్చుకొని సెట్ చేయడం కాదు, వాళ్ళిద్దరు ఎక్కడో ప్రేమించుకున్నాను. సో వాళ్ళిద్దరికి ఒక బ్రోకర్ పని నేను చేసినాను బ్రో. ఓకే, టు బి వెరీ ఆనెస్ట్. ఓకే. సో అలాగా లైక్ బోత్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్ ఓన్లీ. ద బాయ్ ఈజ్ ఆల్సో మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ దిస్ గర్ల్ ఈజ్ ఆల్సో మై బెస్ట్ ఫ్రెండ్ టైప్. ఓకే, బోత్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఓన్లీ. సో ఒక టైం తర్వాత ఆ అమ్మాయికి నాకు గొడవ అయిపోయింది. ఆ అమ్మాయి నాతో మాట్లాడడం వదిలేసింది. దానిలో చాలా పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి. ఒక 1-2 ఇయర్స్ దాకా మనం మాట్లాడుకోలేదు. బట్ దాని లైఫ్లో ఈ మధ్యన చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారు, చాలా మంది వెళ్ళారు. కొంతమంది ఫోటోలు పెట్టి దీస్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్ ఇది అది అని చెప్పుకుంది. నాకు కూడా చాలా బాధ వేసింది. బట్ టుడే ఇన్ 2025, 2016లో మనం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. 2025 ఏప్రిల్లో దాని లైఫ్లో ఉన్న ఒకే ఒక్క వ్యక్తి నేనే. ఓకే, యాజ్ ఎ బెస్ట్ ఫ్రెండ్. ఓకే, షీఈస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ వెరీ సూన్. బట్ దాని లైఫ్లో ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ నేనే. దాని లైఫ్లో చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ దాని లైఫ్లో దాన్ని అర్థం చేసుకొని దాన్ని సపోర్ట్ చేసేవాడిని నేను ఒక్కడిని. ఓకే. సో నేను ఇక్కడ ఏం అర్థం చేసుకున్నానంటే నా వాల్యుబుల్ టేక్ అవే ఏంటంటే ద ఫ్రెండ్షిప్. నేను జెన్యున్గా ఒక ఫ్రెండ్షిప్లో ఉండేవాడిని కాబట్టి, ఆ అమ్మాయికి అంత జెన్యున్గా ఫ్రెండ్ లాగా చూసేవాడిని కాబట్టి, ఈ రోజు కూడా నేను ఎంత బాధపడినా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దాని లైఫ్లో ఎవడొచ్చినా రాకపోయినా నన్ను ఆ ప్లేస్లో ఇప్పుడు కూడా ఉంచుంది. మేబీ నాకు చెప్పట్లేదు, బట్ దాని యాక్షన్స్ ప్రకారం ఆ తిరిగి రావడం వల్ల నాకు అది లైక్ యాజ్ ఎ టేక్ అవే అనిపించింది. ఆ టేక్ అవే నెగిటివ్లో కూడా చూసుకోవచ్చు, ఒకలాగా చూసుకొని నెగిటివ్లో కూడా చూసుకోవచ్చు. ఎవడు లేడు, ఈ హౌలేగాడు ఉంటాడు కదా, వీడి దగ్గరికి వెళ్దాం కూడా నెగిటివ్లో కూడా చూసుకోవచ్చు. బట్ ఐ టేక్ థింగ్స్ పాజిటివ్లీ. ఓకే. కొంతమంది నెగిటివ్గా ఏం చెప్తారంటే ఈ అమ్మాయికి ఇంకెవరు బకరాగాడు దొరకలేదు, ఇటు దొరికాడు అని చెప్పొచ్చు. బట్ ఐ టేక్ ఇట్ పాజిటివ్లీ. ఓకే, నాకు నా ఫ్రెండ్షిప్ దొరికింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఓకే, సో దట్ ఈస్ ది బిగ్గెస్ట్ టేక్ అవే ఆఫ్ మై లైఫ్. సో ఎవరికైనా షేర్ చేయాలని ఉందా వాళ్ళ పర్సనల్ టేక్ అవే, ఈరోజు వాళ్ళకి దొరికిన మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఏంటి? షేర్ చేయాలంటే షేర్ చేయొచ్చు. నేను మా అయితే ఒక 1 minute వెయిట్ చేస్తాను, ఎవరు మాట్లాడితే బెటర్, లేకపోతే నేను ఫర్దర్ స్కిప్ చేస్తాను. ఓకే, బికాజ్ ఐ రియలీ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. ఎవరైనా షేర్ చేయొచ్చు, లేదా చాట్లో అయినా పెట్టండి పర్లేదు, లేదా పర్సనల్గా మీరు వాట్సాప్ చేసినా పర్లేదు. ఓకే, మీరు కానీ ఇక్కడ చెప్పలేకపోతే నాకు పర్సనల్గా వాట్సాప్లో పెట్టండి, ఐ డోంట్ మైండ్. ఓకే, యూ గైస్ డోంట్ వాంట్ టు షేర్. ఓకే, శేషిని గారు లైక్ మెసేజ్ చేశారు పర్సనల్గా. I can't speak, but the most valuable thing that I received is your classes. Wow. Wow. అంటే ఒక తెలుగులో అంటారు కదా వేయడం, ఓకే, ఒక వేరే లెవెల్లో వేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వా ఐ గాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ అనదర్ పర్సన్. వా ఇది చాలా బాగుంది. ఓకే అన్న, నా పేరు బయటికి చెప్పొద్దు. ఓకే, the most valuable thing is your classes. Thank you for receiving my call and I'm listening the classes. Don't tell my name. Wow. అంటే ఒక రేంజ్లో. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అలాగే తేజస్విని గారు థ్యాంక్ యూ. అండ్ మీ ఇద్దరు మాట్లాడుకొని అనే నంబర్ లేదు కదా, సో మాట్లాడుకొని చెప్తున్నారా ఏంది? ఓకే ఓకే ఓకే, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటి టేక్ అవే ఉంటుందని లైవ్లో. ఓకే, సో ఇంకెవరైనా నేను చెప్పాలనుకుంటున్నారా నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. నేను మెసేజ్ ఎలా మీరు పర్సనల్గా మెసేజ్ చేసినా నేను ఎలా చదువుతానంటే అది మీది అని ఎవరికి తెలియదు. మీ పేరు కూడా చెప్పను. ఓకే, సారీ తేజస్విని గారు, మీ పేరు తీసుకున్నా. ఓకే, అండ్ మీరు అక్కడ మెన్షన్ చేయలేదు కదా, అందుకే ఐఎమ్ రియలీ సారీ. ఓకే ఓకే, సో నోబడీ ఈస్ టెక్స్టింగ్. ఓకే, నేను ఫర్దర్ వెళ్తాను. ఓకే,
ఈ క్వశ్చన్కి వచ్చే ముందు మనం ఫస్ట్ ఈ క్లాస్ చూసుకుందాం. ఓకే, డిటాచ్మెంట్ ద సీక్రెట్ ఆఫ్ ఫ్రీడమ్. ఓకే, ఈరోజు క్లాస్ టాపిక్ ఏముంచో డిటాచ్మెంట్. ఓకే, ఇప్పుడు నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా రైట్ నౌ, లైక్ ఈ 37 నేను ఈ క్లాసెస్లో పెట్టిన ఒక పెద్ద సీక్రెట్, ఈ డీటెయిల్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. వినిపిస్తుందా అసలు? లైక్ ఏ మూమెంట్ లాగా మీకు కానీ వినిపించకపోతే నేను ఫ్లోలో చెప్పుకొని వెళ్ళిపోతున్నాను అని. ఎస్ ఓకే ఓకే, ఇట్స్ ఆడిబుల్. ఓకే, సో డిటాచ్మెంట్ ద సీక్రెట్ టు ఫ్రీడమ్. ఓకే, ద సీక్రెట్ టు ఫ్రీడమ్. వెయిట్ ఏ మినిట్. యా, ద సీక్రెట్ టు ఫ్రీడమ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? ఓకే, మన అందరం మన లైఫ్లో ఒక ట్రాప్లో ఉన్నాం. ఆ ట్రాప్ ఏమంచో ఎక్కడో బయట లేదు, మన మైండ్లో ఉంది. ఓకే, మనకి దొరికిందే అన్ని. ఓకే, మన దగ్గర ఏంటి ఉంది అదే మనకి మొత్తం అని అనుకుంటాం. ఓకే, లైక్ టు బి వెరీ ఆనెస్ట్, మనకి దొరికింది చూడండి. నేను ప్రతిసారి భగవద్గీతలో చెప్తాను ఈ మాట, ఎంత లైక్ నేను ఇది చెప్తానని కూడా అనుకోలేదు, బట్ మన దగ్గర ఉన్నదే మనం లైక్ సఫిషియంట్ అనుకుంటాం. ఓకే, దీన్ని యాక్సెప్ట్ చేయడం అనరు. ఓకే, ఈరోజు మీరు ఇది లైక్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ఎ బిగ్ థింగ్ ఫర్ యూ. మన లైఫ్ ఎలాగుందో అలాగ యాక్సెప్ట్ చేయడం వేరే, మనకి ఉన్నదంతా సఫిషియంట్ అనుకోవడం వేరే. ఓకే, టు బి వెరీ ఆనెస్ట్, ఇది ఎలాగుంటుందంటే, నా హస్బెండ్ నాకు కొడుతున్నారు. ఓకే, నా పిల్లలు నా మాట వినట్లేదు, నా వైఫ్ నాకు ఫుడ్ ప్రిపేర్ చేయట్లేదు, మా స్కూల్లో బాగా చదివించట్లేదు, మా ఆఫీస్లో మా మేనేజర్ నా మాట వినట్లేదు, నాకు ప్రతిదానికి తిడతాడు, నా గర్ల్ ఫ్రెండ్ నాకు అడగకుండా వేరే అబ్బాయిలతో తిరుగుతుంది, నా బాయ్ ఫ్రెండ్ నా వెనకన చీట్ చేస్తాడు. బట్ స్టిల్ ఓకే, హీ ఈజ్ సఫిషియంట్ ఫర్ మీ, షీ ఈజ్ సఫిషియంట్ ఫర్ మీ, దిస్ జాబ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ మీ. చూడండి, ఇది యాక్సెప్ట్ చేయడం కాదు. ఓకే, లైఫ్ ఎలాగుందో అలాగా యాక్సెప్ట్ చేయడం వేరే, సఫిషియంట్ అనుకోవడం వేరే. ఓకే, టు బి వెరీ ఆనెస్ట్, యు ఆర్ కేపబుల్ ఆఫ్ మోర్ థింగ్స్. ఓకే, మీరు లైఫ్ని ఎప్పుడైతే అది ఎలాగుందో దాన్ని అలాగే యాక్సెప్ట్ చేయడం మొదలెడతారో మీకు అర్థం ఏంటవుతుందంటే, లైఫ్ ఈజ్ ఆల్వేస్ అన్ఫేర్. లైఫ్ ఎప్పుడు కూడా మీ ఫేవర్లో ఉంటుంది అని అనుకోవద్దు. లైఫ్ ప్రతిసారి మీ అగ్నిస్ట్లోనే ఉంటుంది. లైఫ్ని మీ ఫేవర్లో తెచ్చుకోవడం మీ పని. ఓకే, సో ద ట్రూ ఫ్రీడమ్ ఈజ్ యాక్సెప్టింగ్ యువర్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్, బట్ నాట్ థింకింగ్ దట్ ఇప్పుడు నా దగ్గర ఏదైతే ఉందో అది సఫిషియంట్ అని అనుకోవడం పెద్ద తప్పు. బట్ నా లైఫ్ ఎలాగుందో దాన్ని యాక్సెప్ట్ చేయడం కరెక్ట్. ఓకే, రెండు చాలా డిఫరెంట్. ఎవరికైతే అర్థం కావట్లేదో నాకు మళ్ళీ అడగొచ్చు, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎగ్జాంపుల్తో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన లైఫ్లో మనకి ఇంతే అని మేము యాక్సెప్ట్ చేయట్లేదు, అది సఫిషియంట్ అని అనుకుంటున్నాం. ఓకే, నా లైఫ్ ఇలాగే ఉంటుంది, దీన్ని యాక్సెప్ట్ చేయడం. నా లైఫ్లో నాకు ఇంతే దొరుకుతుంది, ఇది సఫిషియంట్, నాకు ఇంతే సఫిషియంట్, ఇంతే దొరుకుతుంది, ఇంతే సఫిషియంట్, నా లైఫ్ ఇలాగ ఉంది, దీన్ని యాక్సెప్టెన్స్ అంటారు. రెండు డిఫరెంట్. సో మీ లైఫ్లో ఏదైతే మీకు దొరికింది అది సఫిషియంట్ అని మాత్రం అనుకోవద్దు, బట్ మీ లైఫ్ ఎలాగుందో దాన్ని అలాగ యాక్సెప్ట్ చేయడం మొదలెట్టండి. ఈరోజు మీ ఇంట్లో 10K వస్తే 10K ఈజ్ సఫిషియంట్ ఫర్ మీ అని చెప్పొద్దు, మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఈరోజు నా ఇంట్లో నాకు 10K వస్తుంది అంటే 10,000 మా ఇంట్లో వస్తుంది, ఐ యాక్సెప్ట్ దట్. బట్ 10,000 ఈజ్ సఫిషియంట్ ఈజ్ రాంగ్. ఓకే, అక్కడే మీరు ట్రాప్ అయిపోతారు. ఓకే, సఫిషియంట్ అని అనుకున్న రోజు మీరు ట్రాప్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు అన్న సఫిషియంట్ అనుకోకుండా ఇంకా పెద్ద కోరికలు పెట్టుకోవాలా అని ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. అంటే ఎప్పుడు సఫిషియంట్ అని అనుకోకూడదు. ఓకే, మనకి కోరికలు ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10K వస్తుంది అనుకుందాం. 10K నాకు సఫిషియంట్ కాదురా, నాకు ఇంకా 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 లైక్ డబ్బులు కావాలి. ఓకే, ఇది కోరికలు అయిపోతాయి. ఓకే, సో ఈ ట్రాప్ ఏంటో ఇది ఈరోజు అర్థం చేయిస్తాను. నేను మీకు లైక్ ఫర్దర్గా అర్థం చేయిస్తాను. ఈ సఫిషియంట్ అనే ట్రాప్ నుంచి, ఈ మాయా ట్రాప్ నుంచి ఎలాగ బయటకు వస్తాం అది చెప్తాను. ఈ ట్రాప్ నుంచి ఒకసారి బయటకు వచ్చేస్తే
రియల్ ఫ్రీడమ్ మీకు వచ్చేస్తుంది. ఓకే, దాన్నే ఈరోజు టాపిక్. ఓకే, సారీ, అదే ఈరోజు టాపిక్, డిటాచ్మెంట్, ద సీక్రెట్ ఆఫ్ ఫ్రీడమ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ డిటాచ్మెంట్? మన అందరం విన్నాం అటాచ్మెంట్ అని. ప్రతి వీడియోలో నేను చెప్తా అటాచ్మెంట్ 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 అని, రైట్? సో ఇప్పుడు అటాచ్మెంట్ దాకా మాకు తెలుసు, బట్ డిటాచ్మెంట్ అంటే ఏంటి? డిటాచ్మెంట్ అంటే వదిలేయడమా? వదిలేయడంని లీవింగ్ అంటారు కదా. ఐ విల్ లీవ్ యూ అంటే నేను నిన్ను వదిలేస్తాను. అలాగైతే డిటాచ్మెంట్ ఏంటి? ఒక రిలేషన్, ఓకే మీరు చెప్పండి. ఓకే, లైక్ నాకు ఏమనిపిస్తుంది అంటే, నాకన్నా బెటర్ తెలుగు మీకు వచ్చు కాబట్టి, తెలుగులో డిటాచ్మెంట్ని ఏమంటారో ఎవరైనా చెప్పగలరా? హలో, తెలుగులో డిటాచ్మెంట్ని ఏమంటారు? లేదా మీ పరంగా డిటాచ్మెంట్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా ప్లీజ్? క్లాస్లో ఉన్నారా అసలు? అంటే నాకు కొంతమంది తెలుసు, కొంతమంది మాట్లాడలేరు. లైక్ మనోజ్ గారు అయితే నాకు తెలిసి వాళ్ళు పనిలో ఉంటారు, వాళ్ళు కూడా చెప్పారు అన్నమాట. ఇన్ కేస్ మీరు కానీ చెప్పలేకపోతే మీరు నాకు డైరెక్ట్ చెప్పేయండి, లైక్ బ్రో వీఆర్ ఇన్ సమ్ అదర్ వర్క్, వీఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ లిస్నింగ్ అని. ఓకే, ఎందుకంటే మీరు పార్టిసిపేట్ చేయాలి కదా క్లాస్లో. లైక్ సమ్వన్, ఎవరైనా మీ దృష్టిలో డిటాచ్మెంట్ అంటే ఏంటి? అన్న డిపెండెంట్ గా లేకుండా ఉండడం. డిపెండెంట్గా లేకుండా ఉండడం. ఓకే, మనోజ్ గారు చెప్పారు సపరేషన్. ఓకే, అంటే లైక్ డిపెండెంట్గా ఉండకపోవడం, సపరేషన్. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ వర్డ్స్ కదా. ఓకే, నేను అన్న డిటాచ్మెంట్. సపరేషన్ అంటే విడిపోవడం. ఓకే, వదిలి వెళ్ళడం అంటే లివింగ్, విడిపోవడం అంటే సెపరేషన్, డిపెండెంట్ అంటే ఒకరిపైన ఆధారపడడం. అలాగే అలాగే డిటాచ్మెంట్ అంటే ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ ఒక 1 minute టైం తీసి ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ థింక్. ఓకే, మీరు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు. జస్ట్ థింక్, మీకు ఫాదర్ అండ్ మదర్తో ఒక మంచి రిలేషన్ ఉంది. జస్ట్ థింక్, మీకు ఒక బ్రదర్ ఉన్నాడు, మంచి రిలేషన్ ఉంది వారితో. ఓకే, వీళ్ళందరికీ మనం దూరంగా ఎక్కడో బతుకుతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళ ఇల్లు విజయవాడలో ఉంటుంది, బట్ వాళ్ళు బతుకుతుంది ఏమొంచో ఇక్కడ హైదరాబాద్లో. ఒకళ్ళు ఏమొంచో ఇక్కడ హైదరాబాద్ నుంచి, బట్ వాళ్ళు ఉంటుంది యుఎస్లో. ఒకళ్ళు ఏమొంచో ఇక్కడ లైక్ ఏదో ఒంగోలులో బతుకుతున్నారు, లైక్ వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉంటుంది, బట్ వాళ్ళు ఏమొచ్చో ఇక్కడ ముంబైలో పనిచేస్తున్నారు. ఓకే, బట్ ఓకే, ఐ గాట్ ఏ ద రిలేషన్ ఐ హ్యావ్ విత్ మై ఫాదర్ ఈజ్ డిటాచ్మెంట్. Okay, let me tell you. No, that's not the correct answer. Let me tell you. It is a different answer, but it is not a correct answer. మన ఫ్యామిలీకి మనం దూరంగా బతుకుతున్నాం. ఓకే, మా అమ్మ నాన్నకి, మా తమ్ముడికి, మా గర్ల్ఫ్రెండ్కి, అందరికీ దూరంగా బతుకుతున్నాం. ఓకే, డిటాచ్మెంట్ అంటే అటాచ్మెంట్ లేకుండా ఉండడం. ఎస్, వెరీ గుడ్. ఓకే, కైండ్ ఆఫ్ నియర్ బై కరెక్ట్. ఓకే, నియర్ బై కాదు, మోస్ట్లీ కరెక్టే. ఓకే, ఇప్పుడు ఆ ఫ్యామిలీకి మనం దూరంగా బతికినా, ఓకే దగ్గర లేం, దూరంగా బతికినా, వాళ్ళలో ఎవరికైనా ఏదైనా జరిగినా మనం చాలా బాధపడతాం. ఎందుకు? అది ప్రశ్న. ఎందుకంటే అక్కడ మనకి వాళ్ళతో ఉంటుంది అటాచ్మెంట్. ప్రేమ వల్ల, వాళ్ళతోటి మనం చైల్డ్హుడ్ గడిపిన వల్ల, వాళ్ళు చూపించిన కేర్ వల్ల మనకి వాళ్ళతో బిల్డ్ అవుతుంది అటాచ్మెంట్. ఆ అటాచ్మెంట్ వల్లే మా పేరెంట్స్ ఎక్కడో దూరంలో ఉన్నా వాళ్ళకి ఏది జరిగినా నాకు ఇక్కడ బాధపడతాను, నేను ఇక్కడ బాధపడతాను. ఓకే, ఆ కనెక్షన్ ఉంది కాబట్టి. ఓకే, అలాగే డిటాచ్మెంట్ అంటే, ఓకే ఒక వస్తువుని, లైక్ ఈ డిటాచ్మెంట్ అనేది రిలేషన్షిప్లో ఉండకూడదు. ఈ డిటాచ్మెంట్ అనేది ఫాదర్ మదర్ దగ్గర, తమ్ముడు దగ్గర, అన్నయ్య దగ్గర ఉండకూడదు. ఈ డిటాచ్మెంట్ అనేది మీ కార్యంలో ఉండాలి. మీరు చేస్తున్న ప్రతి ఒక్క కార్యంలో మీ డిటాచ్మెంట్ అనేది ఉండాలి. ఇప్పుడు ఒక ఆఫీస్లో మనం పని చేస్తాం.
ఓకే, లేకపోతే మనం లైక్ ఒక డ్రైవింగ్కి వెళ్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్లో ఒక డ్రైవర్ లాగా మన ఓన్ కార్ అక్కడ డ్రైవింగ్ చేసుకొని కొంతమందిని తీసుకొని వెళ్తాం, ఒక జర్నీలో వెళ్తాం. ఓకే, ఆ జర్నీలో వెళ్ళినప్పుడు పాసెంజర్స్తో మనం కొద్దిగా మాట్లాడతాం. వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కొద్దిగా సరదాగా ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ 8 hours డ్రైవ్, 8 hours జర్నీ మీరు చేస్తున్నారు. పాసెంజర్తో మీరు మాట్లాడతారు, పాసెంజర్ మాటలు వింటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటారు, వాళ్ళు చెప్తారు వాళ్ళు ఈ బండి మైలేజ్ ఎంత, మీకు పెళ్ళయిందా లేదా, ఇంట్లో ఇలా మాట్లాడి మాట్లాడి ఆ 8 hours లోపల మీరు ఒక రిలేషన్ బిల్డ్ చేసి అక్కడ ఒక అటాచ్మెంట్ తెచ్చుకుంటారు. ఇప్పుడు ఆ అటాచ్మెంట్ వల్ల వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మీకు బాధ వేస్తుంది, బట్ ఆ అటాచ్మెంట్ పాటు మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ వల్లే మీ లోపల ఒక డిటాచ్మెంట్ పుడుతుంది. ఓకే, వీళ్ళతో ఇంతే ప్రయాణం, ఇంటికి వెళ్ళిపోవాలి అనుకొని మీరు మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. ఎందుకంటే ఇంట్లో మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి, అక్కడ దీనికన్నా పెద్ద అటాచ్మెంట్ ఉంది కాబట్టి. సో వీళ్ళు ఆ 8 hours జర్నీలో ఏదైతే వీళ్ళతో మనకి కన్వర్సేషన్ జరుగుతుందో, ఎంతైతే మనం అటాచ్ అయి ఉంటామో అది వెంటనే డిటాచ్మెంట్ లాగా మారిపోద్ది. ఓకే, అదే కానీ అటాచ్మెంట్ లాగా ఉండిపోతే వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే బాధేసి మళ్ళీ వాళ్ళ వెనక వెళ్ళిపోతాం మనం, వాళ్ళ దూరం అయితే మనకి బాధపడుతుంది. సో 8 hours జర్నీలో ఒకరితో అటాచ్మెంట్ పెట్టుకొని మాట్లాడి కంటిన్యూస్గా మాట్లాడి మాట్లాడి 8 hours మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళ వెనక వెళ్ళడం, దాన్ని అటాచ్మెంట్ అంటారు. ఓకే, బట్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళకి వెళ్ళండి ఇవ్వడం, మళ్ళీ మన పని మనం చేసుకోవడం, దాన్నే డిటాచ్మెంట్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ద ఫ్రీడమ్ ఆఫ్ సీక్రెట్ సారీ ద సీక్రెట్ టు ది ఫ్రీడమ్ సారీ ద సీక్రెట్ టు ది ఫ్రీడమ్ నేనే సడన్ గా మర్చిపోయాను. ఓకే, ద సీక్రెట్ టు ద ఫ్రీడమ్ ఈస్ డిటాచ్మెంట్. అండ్ వాట్ ఈస్ ఓకే, సారీ ఒక్క నిమిషం ఆగండి. యా, నీళ్ళు కావాల్సి వచ్చింది. డిటాచ్మెంట్ అంటే నాట్ డిఫరెన్స్ ఆర్ కేర్లెస్. ఓకే ఓకే, నేను ఇలాగైనా రాశాను. లోటస్ ఇన్ వాటర్ స్టేజ్ వాటర్ బట్ వాటర్ డజంట్ స్టిక్. ఓకే ఓకే ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. ఓకే, డిటాచ్మెంట్ అంటే ఒకళ్ళని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కర్మం చేసినప్పుడు మీకు నేను చెప్పాను ఇప్పుడు, లైక్ డిటాచ్మెంట్ రిలేషన్షిప్లో ఉండకూడదు, కర్మంలో ఉండాలని. సో ఇప్పుడు డిటాచ్మెంట్ రిలేషన్షిప్లో ఉంటే ఏమవుతుంది? ఓకే, మన అందరం డిటాచ్మెంట్ అంటే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడం. లైక్ ఇప్పుడు లైక్ చెప్పారు కదా, డిపెండెంట్ లేకుండా ఉండడం, సెపరేషన్. మై ఫాదర్ లైక్ నాకు మెసేజ్ పెట్టారు ఏంటంటే మా ఫాదర్ మీద నాకు డిటాచ్మెంట్ లేదు. సో అక్కడ ఏంటి అవుతుందంటే మనం సెపరేట్ అయిన తర్వాత వాళ్ళ గురించి ఆలోచించడం మర్చిపోతాం. మనసులో ఉంటుంది బట్ వాళ్ళకి అడగం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలేషన్షిప్లో ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్యన అటాచ్మెంట్ ఉంటుంది, వాళ్ళిద్దరూ సపరేట్ అయిపోయారు, దాన్ని డిటాచ్మెంట్ అనుకుందాం. సపరేట్ అయిపోయారు, వాళ్ళు ఏమనుకుంటారు, నౌ ఐఎమ్ డిటాచ్ టు దట్ గర్ల్ అని. సో ఇప్పుడు ఈ అబ్బాయి ఈ అమ్మాయి కోసం క్యారింగ్ ఉన్నా, ఈ అబ్బాయికి ఈ అమ్మాయి కోసం క్యారింగ్ ఉన్నా ఫోన్ చేయడు, ఈ అమ్మాయికి ఈ అబ్బాయి మీద ప్రేమ ఉన్నా వచ్చి చెప్పదు. ఓకే, సో డిటాచ్మెంట్ అంటే ఒక్కరికి వదిలేయడం లేకపోతే కేర్లెస్గా ఉండడం అని కాదు, ఇక్కడ సపరేషన్ అయింది బట్ మేము దాన్ని డిటాచ్మెంట్ అనుకుంటాం. రియల్ అయిన డిటాచ్మెంట్ అంటే ఏంటంటే, రియల్ అయిన డిటాచ్మెంట్ అంటే మీరు ఈ మనిషితో ఉన్నా, ఓకే, ఈ మనిషి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా, ఓకే, మిమ్మల్ని హర్ట్ చేసినా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీరు ఎలాగున్నారో అలాగే ఉంటారు. ఈ మనిషి మీకు ఎంత ప్రాబ్లం క్రియేట్ చేసినా వీళ్ళతో మీకు డిటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆల్వేస్ మీరు వీళ్ళకన్నా పైనే ఉంటారు. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఫర్దర్. ఓకే, డిటాచ్మెంట్లో ఉండే వాళ్ళకి సక్సెస్ ఇంకా ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఆన్లైన్లో వీడియోస్ చేస్తున్నాను, ఓకే, లేకపోతే ఎవరో ఒక సర్టెన్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, వాళ్ళు ఒక చాలా లైక్ అంతెందుకు విరాట్ కోహ్లీ ఉన్నారు, విరాట్ కోహ్లీకి 200+ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు లేదా ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో. సడన్గా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇలా బ్యాన్ అయిపోతే వాళ్ళు టెన్షన్ పడతారు, బట్ వెంటనే ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. అలాగే ఆ అకౌంట్తో అంత అటాచ్మెంట్ పెట్టుకోరు, ఎందుకంటే విరాట్ కోహ్లీకి వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏంటంటే ఇట్స్ జస్ట్ ఏ అకౌంట్ అని. సో ఇలాంటి మనుషులకి ఓకే, ఈవెన్ అలాగే విరాట్ కోహ్లీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానంటే, విరాట్ కోహ్లీ ఇప్పుడు దాకా ఐపీఎల్లో చాలాసార్లు ఓడిపోతున్నారు, ప్రతిసారి ఓడిపోతున్నారు, బట్ వచ్చిన ప్రతిసారి వాళ్ళ బెస్ట్ ఇస్తున్నారు, అంతే కష్టపడుతున్నారు. సో ఇక్కడ విరాట్ కోహ్లీకి సక్సెస్ ఇంకా ఫెయిల్యూర్ అనేది మ్యాటరే కాదు. ఓకే,
ఇక్కడ వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటంటే వర్క్ చేయడం, హార్డ్ వర్క్ చేయడం, వాళ్ళ ఫ్యాన్స్ కోసం, క్రికెట్ కోసం, వాళ్ళ కెరియర్ కోసం ఆడడం, వాళ్ళ చనిపోయిన ఫాదర్ కోసం క్రికెట్ ఆడడం వాళ్ళకి ఇంపార్టెంట్. సో అల్టిమేట్గా వాళ్ళు సక్సెస్ ఇంకా ఫెయిల్యూర్ నుంచి డిటాచ్ అయ్యి ఉండి వాళ్ళ కర్మంని వాళ్ళు పాటిస్తున్నారు. డిటాచ్మెంట్ అంటే ఫ్రీడమ్ ఫర్ బ్రింగ్ కంట్రోల్డ్ బై ఎమోషన్స్, ప్రోగ్రెషన్స్ ఆర్ అవుట్కమ్స్. ఓకే, ఇప్పుడు నా వీడియో సడన్ గా 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి, నెక్స్ట్ వీడియో రాలేదు, నేను సాడ్ అయిపోతానా? నేను సాడ్ అయిపోతే అక్కడ నాకు అటాచ్మెంట్ ఉంటుంది. అదే నేను సాడ్ అవ్వకుండా నేను కానీ ఇంకా కష్టపడితే అక్కడ నాకు అటాచ్మెంట్ ఉండదు, అక్కడ నాకు డిటాచ్మెంట్ వచ్చేస్తుంది. సేమ్ థింగే అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నారు ఏంటంటే, పార్థ నువ్వు ఈ యుద్ధంలో నిలబడి ఉన్నప్పుడు నీ ముందు నువ్వు పోరాడుతుంది నీ ఫ్యామిలీ మెంబర్స్తో అని మర్చిపో. వాళ్ళతో నీకు ఎలాంటి అటాచ్మెంట్ ఉన్నా కూడా అది గుర్తు తెచ్చుకోక డిటాచ్మెంట్ చూపించు, డిటాచ్మెంట్ చూసుకో, డిటాచ్మెంటే చెయ్యి. అలా చేస్తే ఏంటవుతుందంటే మీరు మీ ఓన్ లైక్ అక్కడ అర్జునుడు వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్కి చంపిన ఆ కర్మం తిరిగి అర్జునుడి మీద రాదు. సో కర్మ సైకిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఏ కర్మం పాటించినప్పుడైనా మీరు కానీ దానిపైన ఎలాంటి అటాచ్మెంట్ పెట్టుకోకపోతే, మంచి కర్మమైనా చెడు కర్మమైనా మీరు ఎలాంటి అటాచ్మెంట్ పెట్టుకోకపోతే ఆ కర్మం తగిలెట్టే అంటే ఆ కర్మంకి తగ్గే లైక్ పుణ్యమైన పాపమైనా మీకు రాదు. ఓకే, మోస్ట్లీ పుణ్యం లైక్ ఇట్స్ డజంట్ డిపెండ్ దట్ మచ్. ఓకే, పుణ్యం అనేది మనం ఓన్గా సంపాదించుకోవచ్చు, బట్ ఆ కర్మం మీకు ఇంకా తగలదు. ఓకే, సో టు బి వెరీ ఆనెస్ట్, మీరు కర్మం చేసినప్పుడు మీరు ఎలాంటి రిజల్ట్స్ని కోరుకోవద్దు, అలాగే ఎలాంటి అటాచ్మెంట్ని పెట్టుకోవద్దు. స్టే డిటాచ్ టు యువర్ కర్మ, జస్ట్ స్టే లాయల్ టు యువర్ డ్యూటీ. మీ కర్మంనే పాటించండి. సక్సెస్ ఫెయిల్యూర్ గురించి అనుకోవద్దు, ఆలోచించొద్దు. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ ఆడేలాగే సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ గురించి మీరు అనుకోవద్దు. గెలుస్తున్నామా లేదా, కప్ వస్తుందా లేదా, దాని గురించి ఆలోచించొద్దు. మనుషులు ట్రోల్ చేస్తారు, మనుషులు ఐపీఎల్ జరిగే ప్రతిసారి ఈసాల కప్తో నమ్మదే అంటారు, బట్ కప్పు లాలీపాప్ అంటారు. బట్ అదే విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ ఆడినప్పుడు కావాలి, పాకిస్తాన్ అగెన్స్ట్ లో ఆడినప్పుడు విరాట్ కోహ్లీయే కావాలి. సో మనుషులు వాళ్ళ ఓన్ ఈగో సాటిస్ఫై చేయడానికి ఈసాల కప్పు నమ్మదే, కప్పు లాలీపాప్ అని చెప్తారు, వాళ్ళ ఓన్ ఈగో సాటిస్ఫై అవ్వడానికి. బట్ అదే ఈగోని సాటిస్ఫై చేయడానికి అదే విరాట్ కోహ్లీ కావాలంటారు. అదే విరాట్ కోహ్లీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా తోటి పాకిస్తాన్ అగెన్స్ట్ గా ఫుల్ ఫామ్ లో ఆడాలి అని కోరుకుంటారు. పాకిస్తాన్కి లైక్ లిటరలీ లైక్ రోహిత్ శర్మ కాదు, హార్దిక్ పాండ్యా కాదు, ఓన్లీ విరాట్ కోహ్లీయే బాగా ట్రీట్ చేయగలరని మనకు తెలుసు. అలాంటి విరాట్ కోహ్లీనే మనం ఐపీఎల్ పీరియడ్లో చాలా ట్రోల్ చేస్తాం. ట్రోల్ చేసే వ్యక్తులు కూడా పెద్ద తోపు తురుములు కాదు, ఏదో ఎక్కడో ఇంట్లో పడుంటారు. ఓకే, సో టు బి వెరీ ఆనెస్ట్, ఎప్పుడైతే మీరు డిటాచ్మెంట్ చూపిస్తారో అప్పుడు మీరు సక్సెస్ ఇంకా ఫెయిల్యూర్ నుంచి చాలా దూరంలో ఉంటారు. ఓకే, అందుకే ఇక్కడ రాస్తాను లోటస్ ఇన్ ది వాటర్. ఓకే, లోటస్ అంటే ఇలాగా ఏదో బురదలో పైకి వస్తుంది, బట్ ఆ బురద లోటస్ని టచ్ చేయదు. అలాగే ఆ వాటర్ అనేది లోటస్ మీద అంతగా ఉండదు. ఓకే, సో లోటస్ అదే వాటర్లో పెరుగుతుంది, అదే బురదలో పెరుగుతుంది, బట్ ఆ బురదతో ఎలాంటి అటాచ్మెంట్ పెట్టుకోదు. సో మీరు కూడా మీ లైఫ్ కూడా అన్ఫేర్, మీ లైఫ్ ఎప్పుడు కూడా మీ ఫేవర్లో ఉండదు, మీ అగ్నిస్ట్లోనే ఉంటుంది. ఆ బురదలోనే మీరు పుట్టి పెరిగి గ్రో అవ్వాలి. అలాగే ఆ బురదతో మీకు ఎలాంటి అటాచ్మెంట్ ఉండకూడదు. బురదలో లైక్ ఆ బురద అంటే లైక్ దట్ కీచడ్ అంటారు హిందీలో. ఓకే, ఆ బురదలో మీకు మంచి బ్యాక్టీరియా కూడా ఉంటారు, చెడు బ్యాక్టీరియా కూడా ఉంటారు. ఓకే, లైక్ బురద అంటే చీ అంటాం, బట్ అదే బురదలో మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా కూడా ఉంటుంది. మంచి బ్యాక్టీరియా మిమ్మల్ని హీల్ చేస్తే, చెడు బ్యాక్టీరియా మీకు మీకు ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో అక్కడ మంచి బ్యాక్టీరియాతో అటాచ్మెంట్ పెట్టుకోకూడదు, చెడు బ్యాక్టీరియాతో గొడవ పెట్టుకోకూడదు. సైలెంట్గా అందరితో డిటాచ్మెంట్ పెట్టుకొని మీరు గ్రో అవ్వాలి. మన లైఫ్ అంటేనే అది. మన లైఫ్లో మనకి మంచోళ్ళు దొరుకుతారు, చెడోళ్ళు దొరుకుతారు. మంచోళ్ళతో అటాచ్మెంట్ పెట్టుకొని చెడోళ్ళతో గొడవ పెట్టుకొని ఎలాంటిది మేము సాధించలేము. ఒకళ్ళతో కోపం చూపించినా, ఒకళ్ళతో గొడవ చూపించినా అది కూడా ఒక అటాచ్మెంటే. ఓకే, ఎక్కడో ఒక చోట మనం కనెక్ట్ అయిపోతాం. ఓకే, సో మీరు కానీ రేసుగుర్రం మూవీ చూసుంటే అక్కడ అల్లు అర్జున్
మద్దాలి శివారెడ్డికి అదే మాట అంటారు. నీ పేరు నాకు చెప్పి నా పేరు నీకు చెప్పి రేసు మొదలెట్టొద్దు, నాకు నువ్వు కనెక్ట్ అవ్వద్దని. సో మీరు ఒకరితో గొడవ పెట్టుకున్నా మీరు వాళ్ళకి కనెక్ట్ అయిపోతారు, అటాచ్మెంట్ అనేది పుడుతుంది. సో మీ బురదలో ఉన్నప్పుడు అంటే ఈ లైఫ్లో ఉన్నప్పుడు, లైఫ్ అంటే బురద, బురద అంటే చీ, చాలా చండాలమైనది కాదు, ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఓకే, అదే బురదలో మంచోళ్ళు ఉంటారు, అంటే మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా ఉంటుంది, చెడు వాళ్ళు ఉంటారు. ఎవరితో ఎలాంటి అటాచ్మెంట్ పెట్టకుండా గ్రో అవ్వడమే మీ పని. ఓకే, లెట్స్ గో ఫర్దర్. ఓకే, వై డిటాచ్మెంట్ ఈస్ ఇంపార్టెంట్, ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్? ఓకే, వాట్ ఈస్ ద టైమ్ యార్, లైక్ నేను ఓకే ఇట్స్ ఆల్రెడీ 8:30. ఓకే, సో ఈ డిటాచ్మెంట్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్? సో మీలో చాలా మంది నాకు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఈ డిటాచ్మెంట్లోనే ఉంది. అన్న నాకు చాలా ఓవర్ థింకింగ్ వస్తుంది, అన్న నేను నా లైఫ్లో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేకపోతున్నా, నా లైఫ్లో పీస్ అనేది లేదు, నేను ఫోకస్ చేయలేకపోతున్నాను, నా రిలేషన్షిప్లో నాకు మా హస్బెండ్కి పడట్లేదు, లేకపోతే నాకు నా వైఫ్కి పడట్లేదు, లేకపోతే నాకు నా వైఫ్కి నాకు నా గర్ల్ ఫ్రెండ్కి పడట్లేదు, నా గర్ల్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ అంటే పడట్లేదు, పేరెంట్స్కి పిల్లలు అంటే పడట్లేదు, పిల్లలకి పేరెంట్స్ అంటే పడట్లేదు, తమ్ముడు చెల్లెల మధ్య గొడవ వస్తున్నాయి, ఫ్రెండ్షిప్ మధ్యన గొడవ వస్తుంది. సో వన్స్ మీరు ఈ డిటాచ్మెంట్ పెట్టుకుంటే ఎలా చూస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి అనుకోండి, ఏదో ఒక రోజు మన పేరెంట్స్ మన్ని వదిలేసి వెళ్ళిపోతారు, ఏదో ఒక రోజు మన గర్ల్ ఫ్రెండ్ మన్ని వదిలి చచ్చిపోవడం గురించి మాట్లాడుతున్నా, డెత్ గురించి మాట్లాడుతున్నా, ఒక్కసారి ఒక మనిషి చచ్చిపోతే తిరిగి రాడు. ఓకే, జస్ట్ థింక్ అబౌట్ ది డిటాచ్మెంట్. ఓకే, ఈ రోజు మా పేరెంట్స్తో నేను గొడవ పెట్టుకొని నాకేం దొరుకుతుంది? ఏదో ఒక రోజు వాళ్ళు చనిపోతారు. ఈ రోజు నా ఫ్రెండ్తో గొడవ పెట్టుకొని నాకేం దొరుకుతుంది? ఎందుకంటే డెత్ ఈజ్ నాట్ లైక్ ఓకే 60 years తర్వాత వస్తుంది, 50 years తర్వాత. డెత్ ఈజ్ నాట్ లైక్ దట్, డెత్ ఈజ్ ఇన్స్టాంట్. మన లైఫ్ ఒక ఫ్లోలో వెళ్తుంది. ఓకే, జాబ్ వచ్చింది, పెళ్ళి అయింది, పిల్లలు వచ్చారు, అంత బాగుంది, సడన్గా ఒకరు చచ్చిపోతారు, కిందికి వెళ్ళిపోతారు, మళ్ళీ ఏదో పైకి వస్తామనుకుని మళ్ళీ ఎవరు చచ్చిపోతారు. ఇదే లైఫ్, లైఫ్ ఇలాగే. అందుకే నేను అంటున్నా, లైఫ్ ఈజ్ సో అన్ఫేర్, లైఫ్ ఈజ్ నెవర్ ఇన్ ఫేవర్ ఆఫ్ యూ. మీరు ఇలాగ వెళ్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట లాగుతుంది, లైఫ్ అనేది లాగుతుంది. ఎందుకంటే ఈ లైఫ్ కంట్రోల్ చేస్తుంది దేవుడితో పాటు కలియుగం. ఓకే, మీ లైఫ్లో ఉన్న బిగ్గెస్ట్ విలన్. ఓకే, మనందరం ఏమనుకుంటామంటే మన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ దేవుడి వల్ల ఉన్నాయి, మన లైఫ్లో ఎన్ని టార్చర్ దేవుడి వల్ల ఉన్నాయి. మీ లైఫ్ని కంట్రోల్ చేస్తుంది దేవుడితో పాటు కలియుగం. మీ లైఫ్లో ఉన్న పెద్ద ఎనిమీ కలియుగం, దేవుడు కాదు. ఓకే, మీ లైఫ్లో ఉన్న విలన్ కలియుగం. ఈ కలియుగం అంటే ఒక వ్యక్తి, ఒక ఆత్మ, ఒక ఈవిల్ ఎనర్జీయో కాదు. ఇట్స్ ఏ థాట్, ఇట్స్ ఏ థింకింగ్, ఇట్స్ ఏ లైక్ ఆలోచన. ఆ కలియుగంని మీకు పరిచయం చేయిస్తా ఇప్పుడు. ఓకే, ఆ కలియుగం మీ లోపలే ఉన్నది. ఆ కలియుగం అంటే మీరు, ఆ కలియుగం అంటే నేను. చూడండి, రోడ్డు పైన వెళ్తున్నప్పుడు, ఓకే, రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ఒక లైక్ బిస్కెట్ మేము తింటున్నాం, తినేసి ప్యాకెట్ సైడ్న పడేస్తాం, ఎవ్వరు చూడట్లే కదా, చూసినా పోయారులే, అందరు చేసేదే కదా. దిస్ థాట్, దిస్ థింకింగ్, ఈ ఆలోచనే కలియుగం. అలాగే కొంతమంది అబ్బాయిలు వెళ్తూ ఉంటారు, బైక్ ఆపేసి పాస్ పోసుకుని వెళ్తారు. చూసారబ్బా, నేచర్స్ కాల్. ఓకే, అమ్మాయిలు వెళ్తున్నారు, ఆంటీలు వెళ్తున్నారు, లేకపోతే చిన్న చిన్న పిల్లలు వెళ్తున్నారు అని కూడా చూడం, వెళ్ళి పాస్ పోసేస్తాం. ఎందుకు? అనుకుంటే అనుకోని అందరు చేస్తున్నారు. దిస్ థాట్ ఈజ్ కలియుగం. ఓకే, వాళ్ళెవరో తప్పు చేశారని మీరు కూడా అదే తప్పు చేయడం, ఆ థాట్ అనేది కలియుగం. ఓకే, కలియుగం అంటే ఒక పర్టికులర్ ఎనర్జీ, పర్టికులర్ వ్యక్తో కాదు. కలియుగం అంటే మన లోపల ఉన్న ఆ థింకింగ్, ఆ థాట్. ఓకే, బట్ అదే కలియుగం, ఆ థాట్స్. ఓకే, ఆ థాట్లో ఉన్న అంటే ఆ కలియుగం మీ థాట్స్. ఓకే, ఆ కలియుగం ఎలాగ ఫామ్ అవుతుంది అంటే మీరు కంటిన్యూస్గా అది ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మీ లైఫ్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, మీరు ఆ థింకింగ్లో ఉండిపోతున్నారు కాబట్టి మీకు అటాచ్మెంట్స్ ఉన్నాయి. ఆ అటాచ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఒకళ్ళు చచ్చిపోయినప్పుడు మీరు ఒకేసారి కిందకి పడిపోతున్నారు, ఒకేసారి మీకు స్ట్రెస్, యాంగర్, ఫియర్, యాంగ్జైటీ అన్ని ఫీల్ వచ్చేస్తున్నాయి. ఓకే, సో నేను ఇక్కడ ఎవరికి కూడా పేరెంట్స్తో అంటే
ఒకళ్ళు చచ్చిపోయినప్పుడు బాధపడొద్దు అని చెప్పట్లేదు. బట్ ఒకళ్ళు చచ్చిపోతే, ఒకళ్ళు మనని వదిలేసి వెళ్ళిపోతే లైఫ్ అక్కడ ఆగిపోదు అని చెప్తున్నాను. లైఫ్ అంటే వెంటనే మారడం కష్టం, బట్ వెంటనే మారాలి, మనం నేర్చుకోవాలి. ఈ లోకంలో మనం రాకముందు ఎంతమంది ఉండేవారు, వాళ్ళందరూ చచ్చిపోయారు. మన తర్వాత కూడా చాలా మంది వస్తారు, మనం కూడా చచ్చిపోతాం. ఓకే, సో మీ లోపలున్న ఆ థింకింగ్, ఆ కలియుగంని మీరు కంట్రోల్ చేయాలి. సో అది కంట్రోల్ చేయాలంటే కలియుగం మీకు అటాచ్మెంట్ నేర్పిస్తుంది, బట్ భగవంతుడు మీకు డిటాచ్మెంట్ నేర్పిస్తారు. కలియుగం మీకు టెన్షన్, ఎంజైటీ, ఫియర్ ఇస్తుంది, బట్ భగవంతుడు మీకు ఒక పీస్ఫుల్ లైఫ్ ఇస్తారు. కలియుగం మీకు రిలేషన్షిప్లో ఎంజైటీ. ఓకే ఓకే, వెయిట్, లెట్ మీ టెల్ యూ బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, వినిపిస్తుంది కదా? లైక్ నాకు తెలియట్లేదు ఇక్కడ. లైక్ హలో, కంటిన్యూ అన్న. ఓకే. సో కలియుగం అంటే ఎలా ఉందంటే, లైక్ మీ అందరు చూడండి, ఇది పక్కా మీరు కనెక్ట్ అవుతారు. మనకి కంటిన్యూస్గా రీల్స్లో ఓకే ఇన్సెక్యూరిటీ మీద వీడియోస్ వస్తాయి, కామెడీ వీడియోస్ వస్తాయి. ఓకే, రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ చూసా, దానిలో ఒక జోక్ ఉంటుంది. ఏంటంటే ఒక అబ్బాయి నుంచి వాళ్ళ వైఫ్కి అడుగుతారు, లైక్ నువ్వు నా 500 ఏదైనా చూసావా అని అడుగుతాడు. ఆ అమ్మాయి ఉంటుంది, నేను చూడలేదు. ఆ అబ్బాయి ఏదో కిందకి చూసి అది నీ జీన్స్లో ఉందని చెప్తే ఆ అమ్మాయి నుంచి వాడికి గట్టిగా కొట్టేస్తుంది. కొట్టిన వెంటనే అది దూరం వెళ్ళి పడిపోతాడు. అప్పుడే ఆ అమ్మాయి నుంచి కింద చూస్తుంది. అక్కడ చూసిన అక్కడ దాని ప్యాంట్ పాకెట్లో ఆ 500 ఉంటుంది. అక్కడ అమ్మాయి ఏమనుకుంటుందంటే, నువ్వు నా జీన్స్ని, నా డిఎన్ఏని, మా ఇంటి వాళ్ళని అంటున్నావు అని అనుకుంటుంది. బట్ ఆడికి కొట్టేసిన తర్వాత కామెడీగా ఆడలే ఎక్కడ దూరంగా పడతాడు. దాని తర్వాత అది దాని జీన్స్ తీసినప్పుడు అక్కడ 500 దొరుకుతుంది. అప్పుడు అది ఏం అర్థం చేసుకుంటా అంటే, ఆ అబ్బాయి నుంచి జీన్స్లో ఉంది అంటే జీన్ ప్యాంట్లో ఉందని చెప్పాలనుకున్నాడు అని అనుకుంటారు. ఓకే, సో ఇది అంటే ఆ వీడియో చూడడానికి అయితే కామెడీగా ఉంది, బట్ అది మన లోపల ఏం పెట్టేస్తుందంటే ఒక డౌట్. మన పార్ట్నర్ మీద మనకి డౌట్ పుట్టొచ్చు. ఓకే, మన పార్ట్నర్ మనకి ఒక వస్తువు ఇస్తే అది ఇవ్వడం మర్చిపోవచ్చు అని ఒక థాట్ అనేది పెట్టేస్తుంది. ఓకే, సో ఇలాగ చాలా ఫనీ రీల్స్ని మేము ఫనీ అనుకుంటాం, బట్ అది కలియుగం. ఆ థాట్, ఆ రీల్స్ వల్ల మన లోపల వచ్చే థాట్ మనకి ఒక డిఫరెంట్ ట్రూమాలో పెట్టేస్తుంది. ఓకే, మీరు అందరు చూడండి, మీ అందరూ ఒక రీల్సే చూస్తున్నారు చూడండి. మీరు కాదు, నేను కూడా అంతే. మనందరం రీల్సే చూస్తున్నాం. ఆ రీల్స్లో చాలా నెగటివిటీ ఉంటాయి. ఓకే, ఒకప్పుడైతే ఫిలిమ్స్లో ఉండేది. ఓకే, బట్ దాని తర్వాత ఫిలిమ్స్ వల్ల మంచి మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేసేది. ఓకే, మొత్తం మూవీలో నేను ఒక మాట చెప్తా. ఓకే, నాకు నచ్చుతాయి, నేను లిటరల్లీ నాకు మూవీస్ అంటే చాలా నచ్చుతాయి. ఓకే, యానిమల్ మూవీ ఉంది. ఓకే, నాకు ఆ మూవీ చాలా నచ్చింది. స్టోరీ బాగుంది, యాక్షన్, డైరెక్షన్, ఆ అడల్ట్ ప్లస్ కంటెంట్ అంటే కిల్లింగ్ అన్నీ బాగున్నాయి. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఆ మూవీలో లైక్ 90% అడల్ట్ కంటెంట్ ఉంది. చంపడం, ఓకే, లేకపోతే ఫిజికల్ అటాచ్మెంట్ అవన్నీ ఉన్నాయి. ఓకే, 90% అది ఉంచి లాస్ట్కి 10%లో ఒక మెసేజ్ ఇస్తారు. ఒక అబ్బాయికి వాళ్ళ అమ్మ నాన్న అంటే ఎంత ప్రేమ, ఆడొక అమ్మాయిని ప్రేమిస్తే ఎలాగా దాన్ని జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళ డాడీకి ఏదైనా అయితే ఎలాగ పోరాడతాడు. ఓకే, అంటే మొత్తం మూవీలో 10% అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అన్ని కరెక్ట్ అయిపోతున్నాయి అని చూపించేస్తున్నారు. బట్ 90% ఏమో ఆ నెగటివిటీ మన మైండ్లోనే ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మూవీస్లో ఏంటంటే బిగినింగ్ నుంచి క్లైమాక్స్ దాకా హీరో ఏమో ఒక విలన్ లాగా అయి ఉంటాడు. ఎవరో ఒక మాట విని హీరో మారి అంటే ఆ విలన్ క్యారెక్టర్లో ఉన్న హీరో మారిపోయి. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ టెంపర్ మూవీ. ఓకే, ఐ రియలీ లవ్ ద మూవీ. ఐ రియలీ లవ్ పూరి జగన్నాథ్. ఎన్టీఆర్ అంటే వేరే లెవెల్. ఆ యాక్టింగ్ కూడా, ఆ మూవీ కూడా మొత్తం నాకు నచ్చింది. సో ఆ మూవీ బిగినింగ్ నుంచి ఒక క్లైమాక్స్ సీన్ దాకా ఓకే ఒక నెగటివ్ క్యారెక్టర్ని చూపిస్తుంది. ఓకే, సడన్గా ఆ క్యారెక్టర్ని పాజిటివ్లో మార్చేస్తుంది. ఓకే, సో మన బ్రెయిన్ ఈ కలియుగం ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటే దేన్ని, పాజిటివిటీనా నెగటివిటీనా? నెగటివిటీనే ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. సో లాస్ట్లో ఆ హీరో అందరినీ చంపేసాడు, ఆ హీరో మంచోడు అయిపోయాడు. బట్ మూవీ అక్కడ అయిపోయిన తర్వాత మన మైండ్లో వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి, అరే వాడు ఎప్పటిదాకా ఒక నెగటివ్ షాడోలో ఉన్నాడు, వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడు, వాడి దగ్గర సాక్ష్యాలు ఉండేది, వాడి దగ్గర కంటిన్యూస్ డబ్బులు ఉండేది, వాళ్ళకి అంత టెన్షన్ ఉండేది కాదు. బట్ ఎప్పుడైతే వాడు పాజిటివ్గా మారాడో వాడికి ఎంత స్ట్రగుల్ కనిపించింది. సడన్గా వాడు ఇచ్చిన సాక్ష్యం ఏమో మాయమైపోయింది, వాడు కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఎండ్ మూమెంట్లో ఏదో వాళ్ళ చెల్లి ఏదో వీడియో రిలీజ్ చేసింది కాబట్టి హీరో బతికిపోయాడు.
ఒక్కసారి ఆ సీన్ తీసేస్తే భగవద్గీత వింటానప్ప ఆన్లైన్ క్లాస్ ఇక్కడ 10 మంది జాయిన్ అయ్యారు. ఐశ్వర్య కల్పన దేంట్లో ఓకే, మీరు కానీ ఎవరితో మాట్లాడాలనుకుంటే ప్లీజ్ మ్యూట్ చేయండి, ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా వింటున్నారు కదా. ఓకే, సో ఇప్పుడు ఆ మొత్తం మూవీలో మీకు ఏం అర్థమవుతుందంటే, లైక్ ఇప్పుడు ఒక మనిషి లైక్ నెగటివ్ షేడోలో ఉన్నప్పుడు వాడు డబ్బులు వచ్చేది, మంచిగా అందరు ఉండేవారు, అన్ని చేసేవాడు. బట్ సడన్గా వాడు మంచి వైపు మారినప్పుడు వాడికి ఎంత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ అమ్మాయి ఏదో వీడియో రిలీజ్ చేసింది కాబట్టి వీడు బతికిపోయాడు. బట్ టు బి ఆనెస్ట్ ఆ సీన్ అక్కడ నుంచి చేసేస్తే హీరోని ఉరి తీసేవారు. అంటే వాడు మంచి చేయడానికి వెళ్ళినా చచ్చిపోయాడు కదా. సో టు బి వెరీ ఆనెస్ట్, మన మైండ్ ఫస్ట్ లాగుతుంది నెగటివిటీనే, పాజిటివిటీని లాగదు. మనం ఏమనుకుంటాం, అరే ధర్మం పాటిస్తే మనకే ప్రాబ్లమ్స్ వస్తాయిరా, ఈజీ ఏంటి అధర్మం చేసుకుని వెళ్ళిపోదాం, అందరు దానిలో ఉన్నాం. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అందరు కలిసి చచ్చిపోతే బెటర్, నేను ఒక్కడిని చావడం కన్నా అందరు కలిసి చచ్చిపోతే ఇంకా బెటర్ అని అనుకుంటాం. ఓకే, సో టు బి వెరీ ఆనెస్ట్, ఓకే, మీరు కానీ మీ లైఫ్లో మీరు అటాచ్మెంట్ పెట్టుకుంటున్నారు అనుకోండి, ఎక్కడో ఒక చోట కలియుగం మీ మీద ఎఫెక్ట్ చేస్తుంది. మీ లైఫ్లో మీరు కానీ డిటాచ్మెంట్ చేయడం మొదలెట్టారు అనుకోండి, దేవుడు ఎక్కడో ఒక దగ్గర మీ లైఫ్లో మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు. మీ లైఫ్లో మీ కర్మాలన్నీ దేవుడే చూసుకుంటున్నారు. సో అలాగే మీరు డిస్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, హౌ టు ప్రాక్టీస్ డిటాచ్మెంట్. ఓకే, టు బి వెరీ ఆనెస్ట్, హౌ టు ప్రాక్టీస్ డిటాచ్మెంట్, దీనికి తగ్గట్టు ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకంకి మీనింగ్ కూడా దీనిలో రాస్తున్నాను. ఓకే, డిటాచ్మెంట్ అనేది, ఓకే, డిటాచ్మెంట్, భగవద్గీత, ఓకే, ఈ శ్లోకాలు ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకుంటే, ఒకళ్ళు చెప్పి వింటే ఆగిపోతే అవ్వదు. ఇది మీరు రెగ్యులర్ బేసిస్లో ప్రాక్టీస్ చేయాలి. ఇది ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు థింగ్స్ లైఫ్ అర్థం కాదు. ఇది ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంత బాగా మీకు భగవద్గీత అర్థమవుతుంది, అంత బాగా మీ లైఫ్ అంత ఈజీగా మారుతుంది. ప్రతి ఒక్క డిసిజన్ తీసుకున్నప్పుడు మీరు అంత ఈజీగా డిసిజన్ తీసుకుంటారు. మోస్ట్లీ ఈ డిటాచ్మెంట్ అనేది మనకి మన హ్యూమన్ లైఫ్లో కూడా ఉంటుంది. ఓకే, అది ఎక్కడ ఉంటుందో మీరే చెప్పగలుగుతారు లాస్ట్కి. ఓకే, డూ యువర్ బెస్ట్, లీవ్ ది రెస్ట్. ఓకే, డిటాచ్మెంట్ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఈ శ్లోకంకి మీనింగ్, ఓకే, శ్లోకం చదవకుండా ఫస్ట్ మీనింగ్ చెప్తున్నా. ఓకే, డిటాచ్మెంట్ని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే డూ యువర్ బెస్ట్, లీవ్ ది రెస్ట్. ఓకే, మీరు ఎగ్జామ్ ఇచ్చారు. ఓకే, నాకు మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ నా ఫ్రెండ్స్లో, నా క్లాస్మేట్లో నాకు మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ ఏంటంటే, ఎగ్జామ్ హాల్ వెళ్ళే ముందు అందరూ డిస్కస్ చేసుకుంటాం. ఓకే, హలో, వినిపిస్తుందా? ఓకే, సడన్ గా అక్కడ నాకు సిగ్నల్ ఆగిపోయింది. అంటే నాకు ఇక్కడ నాకు తెలియదు మీకు ఆ బార్ కనిపిస్తుందో లేదు, నాకు ఒక బార్లో అది పైకి అప్ అండ్ డౌన్ అవుతుంది. అది కానీ అవ్వకపోతే నా మైక్ పని చేయట్లేదు అమ్మా, అందుకే నేను మాట్లాడిగా అడుగుతున్నా. ఓకే, సంబడి టెక్స్టెడ్, ఎస్ ఇట్ ఈస్ ఆడిబుల్. ఓకే, సో నాకు మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ ఏంటంటే, ఎగ్జామ్ రాసే ముందు మనందరం డిస్కస్ చేసుకుంటాం, ఏమి వస్తుంది ఏమి రాదు డిస్కస్ చేసుకుంటాం, అలాగే బుక్లు చదువుతాం, అన్నీ చేస్తాం. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మన మార్క్స్ని మనం కల్కులేట్ చేసుకుంటాం. మన ఫ్రెండ్ ఎంత రాసాడో అది అనుకొని, అరే వాడు రైట్ రాసాడు రా, నేను రాంగ్ రాసానని టెన్షన్ పడిపోతాం. ఓకే, లేకపోతే నేను రైట్ రాసిన వాడు రాంగ్ రాసాడని గొప్ప పడిపోతాం. ఓకే, బట్ వాడు నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో మీకు తెలియదు. అందుకే ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినప్పుడు వాడు మీకన్నా పైన ఉంటాడు. ఓకే, లైక్ ఎగ్జామ్ రాసినప్పుడు వాడు ఏంటి రాశాడో మీకు తెలియదు, మీరేంటి రాశాడో వాడికి తెలియదు. సో దాని తర్వాత ఒక డిస్కషన్ పెట్టుకుంటాం. ఓకే, దానిలో ఏంటంటే మీరు కరెక్ట్, వాడు తప్పని చూపించుకుంటాడు. బట్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినప్పుడు మీకన్నా ఎక్కువ మార్క్ వాడికి ఉంటుంది. సో మీరు ఒక డైలమాలో ఉంటారంటే, నేను తోపు, నేను గెలిచాను, నేను ఫస్ట్ వచ్చాను, నాకు ఇంత మార్కులు వస్తాయి. మీ పేరెంట్స్ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్లో చెప్తారు, నేను ఎగ్జామ్ చాలా బాగా రాశానమ్మా, ఇంకా నిజం చెప్తానంటే నా ఫ్రెండ్స్తో మాట్లాడాను, వాళ్ళు ఇంకా తప్పు ఆన్సర్ రాశారు, వాళ్ళకన్నా ఎక్కువ మార్క్ ఫిక్స్ అనుకుంటారు. బట్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ మార్క్ వచ్చి మీకు తక్కువ మార్క్ ఇస్తే ఇంట్లో చమడాలు తీసేస్తారు. మా ఇంట్లో నేను ఒకసారి చేస్తే మా డాడీ మా మమ్మీ ఇద్దరు కలిపి వేరే లెవెల్ కుమ్ముడు. సో టు బి వెరీ ఆనెస్ట్, డూ యువర్ బెస్ట్ వైల్ రైటింగ్ ఏ ఎగ్జామ్. నేను ఒక ఎగ్జామ్కి ఎగ్జాంపులే చెప్తున్నా, ఇది మీ మొత్తం లైఫ్లో నేను చెప్తున్నా మీరు ఫాలో అవ్వాలని. ఓకే, మీరు ఒక ఎగ్జామ్ రాసినప్పుడు
డూ యువర్ బెస్ట్. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు డిస్కస్ చేసుకోండి, చదువుకోండి, క్వశ్చన్ గురించి మాట్లాడండి. ఎగ్జామ్ రాసినప్పుడు ఇంకా ఎంత కావాలి అంతసేపు తీసుకొని రాయండి బాగా. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మర్చిపోండి. రిజల్ట్ వచ్చినప్పుడు చూసుకుందాం. రిజల్ట్ 1 month తర్వాత 1 month దాకా చిల్, 1 month దాకా వేరే ఏదో కర్మం పాటించుకుందాం. ఓకే, సో దాన్నే అంటారు డిటాచ్మెంట్ అని. డూ యువర్ బెస్ట్ బట్ లీవ్ ది రెస్ట్. ఓకే, మీ కర్మంని మీరు పాటించండి. కర్మం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ కర్మంకి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో అది ఆలోచించడం ఆపేయండి. ఇదే డిటాచ్మెంట్కి ప్రాక్టీస్ మొదటి స్టెప్. సీ ప్రాబ్లమ్స్ యాజ్ టెంపరీ. ఓకే, ఈ లైఫ్లో ఇక్కడ ఒక్క ప్రాబ్లం ఏంటి, ఇక్కడ ఒక్కడే నేను ఇంకోటి యాడ్ చేయాలి ఏంటంటే, వెయిట్ ఎ మినిట్, వేర్ ఇట్ ఈస్, యా, సీ ప్రాబ్లమ్స్ యాజ్ టెంపరీ. ప్రాబ్లమ్స్ అని పెట్టను, ఓకే, ప్రాబ్లమ్స్ అని పెడతాను. ఇక్కడ బ్రాకెట్లో మీకు హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ అని రాస్తాను. అండ్ సాడ్. ఓకే, సో టు బి వెరీ ఆనెస్ట్, మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ని ఎప్పుడు కూడా టెంపరీగానే చూడండి. అలాగే నేను హ్యాపీనెస్ సాడ్నెస్ని ఎందుకు మెన్షన్ చేశానంటే, లైఫ్ అనేది ఇలాగెప్పుడు వెళ్దు. ఓకే, వెయిట్, లెట్ మీ లైక్ వీ హ్యావ్ దిస్ రైట్, నేను మర్చిపోయాను, మన దగ్గర ఇది ఉంది కదా. లైఫ్ అనేది స్ట్రెయిట్గా ఎప్పుడు వెళ్దు. ఇప్పుడు ఈ మౌస్ లాగే, ఓకే చూడండి, ఇక్కడ కూడా మీరు కానీ ఈ లైన్ని కూడా చూస్తే ఈ లైన్ కూడా స్ట్రెయిట్గా లేదు. నేను ఎంత ట్రై చేసినా స్ట్రెయిట్ లైన్ గీయడం కష్టం. ఓకే ఓకే, ఇది ఒకటి అయింది స్పీడ్గా చేస్తే. ఓకే, సో లైఫ్ అనేది ఇలాగ స్ట్రెయిట్ లైన్గా ఎప్పుడు ఉండదు. లైఫ్ ప్రతిసారి డౌన్ అప్ డౌన్ అప్. ఇది ఎలాగంటుందంటే ఇలాగెళ్ళొచ్చు, ఇలాగెళ్ళొచ్చు, మళ్ళీ ఇలాగొచ్చి ఇలాగెళ్ళొచ్చు. ఇది లైఫ్. ఓకే, ఒక ప్లేస్లో మీరు సాడ్గా ఉంటారు, ఇంకో ప్లేస్లో మీరు హ్యాపీగా ఉంటారు, మళ్ళీ సాడ్నెస్కి వస్తారు, టెంపరీ ఫీలింగ్, మళ్ళీ హ్యాపీనెస్, మళ్ళీ సాడ్నెస్, మళ్ళీ టెంపరీ ఫీలింగ్. సో లైఫ్ అంటే ఇంతే. ఓకే, లెట్ మీ రేస్. ఓకే, వీ హ్యావ్ ఎ గుడ్ వైట్ బోర్డ్ అబ్బా. ఓకే, సో లైఫ్ అంటే ఇంతే. లైఫ్లో ఏది కూడా పర్మనెంట్ కాదు. మీ ప్రాబ్లమ్స్ పర్మనెంట్ కాదు, మీ ప్రాబ్లమ్స్కి మీరు తగ్గట్టే సొల్యూషన్స్ తీస్తారు కదా, ఆ సొల్యూషన్స్ కూడా పర్మనెంట్ కాదు. మీ హ్యాపీనెస్ పర్మనెంట్ కాదు, మీ సాడ్నెస్ పర్మనెంట్ కాదు. ఈరోజు మీకు దుఃఖం ఉంటే రేపు కూడా ఇంకా దుఃఖం ఉంటుంది. బట్ రాబోయే సమయంలో మీకు సుఖం దొరుకుతుంది. రాబోయే సమయంలో మీకు సుఖం దొరుకుతుంది కాబట్టి దానికి రాబోయే సమయంలో మీకు దుఃఖం అనేది మళ్ళీ వస్తుంది. సో లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేది, హ్యాపీనెస్ అనేది, సాడ్నెస్ అనేది టెంపరీ. అది అలాగే చూడండి. దాన్ని అలాగా చూస్తేనే మీరు డిటాచ్మెంట్ని ప్రాక్టీస్ చేసినట్టు. ఓకే, ఈరోజు లైక్ ఇట్స్ నాట్ ఏ గుడ్ డే అని చెప్తారు. బట్ టు బి ఆనెస్ట్ యూ హ్యావ్ టు టెల్ లైక్ ఇట్స్ నాట్ ఏ గుడ్ టైమ్. ఓకే, ఇట్ వాజ్ నాట్ ఏ గుడ్ అవర్. లక్కీ భాస్కర్లో ఒక డైలాగ్ ఉంటుంది, అది నాకు ఇప్పుడు కూడా మైండ్లో ఉండిపోయింది. ఏంటంటే, నాకు కంప్లీట్ రోజులో ఏదో అరగంట నాకు నచ్చినట్లాగా వెళ్ళలేదు అని మొత్తం జీవితం మొత్తం బాధపడలేను కదా. అంటే ఆడు ఆ పర్టికులర్ సీన్లో ఏదో ఒక థింగ్ జరుగుతుంది 30 minutes కోసం. ఆ 30 minutes బాగలేదని వాళ్ళు ఫుల్ డేని బ్యాడ్ అని చెప్పాడు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, అంటే నైట్ పడుకున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి వాళ్ళకి డబ్బులు ఇస్తారు కదా, హీ విల్ బీ లైక్ ఇన్ ఏ డిఫరెంట్ స్టేజ్. అంటే మార్నింగ్లో ఏదో అరగంట బాగా వెళ్ళలేదు, బట్ నైట్కి ఆ స్కూటర్ వాడు విడిపించుకుంటాడు, డబ్బులు ఉంటుంది, వాళ్ళ కొడుకు కోసం పార్టీ ఇస్తాడు. సో ఆ పర్టికులర్ ఏదో కొంచెం టైమే బ్యాడ్గా ఉంటుంది, ఫుల్ డే బ్యాడ్గా ఉండదు. సో ఇప్పటి నుంచి మీ మొత్తం డేలో ఏదో కొంచెం సేపు బాగా వెళ్ళలేదని, మై డే వాజ్ నాట్ గుడ్, ఈరోజు ఇంత టెన్షన్గా ఉన్నానని చెప్పకండి. మిమ్మల్ని మీరు చెప్పుకోండి ఏంటంటే, ఏదో ఫుల్ డేలో కొంచెం ఏదో బాగా వెళ్ళలేదు, బట్ మిగతా డే మొత్తం బాగుంది. పాజిటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేయండి. డేని, ఆ సమయంని టెంపరీగా చూడడం మొదలెట్టండి. కంట్రోల్ యువర్ డిజైర్, డోంట్ లెట్ దెమ్ కంట్రోల్ యూ. ఓకే, ఇది చాలా మంచి థింగ్. ఓకే, డిటాచ్మెంట్ని ప్రాక్టీస్ చేసుకోవాలంటే, నాకు ఐఫోన్ కావాలి, నాకు శాంసంగ్ S24 Ultra కావాలి. ఓకే, ఇప్పుడు అది కావాలి కాబట్టి అది నన్ను కంట్రోల్ చేస్తుంది. అంటే శాంసంగ్ S24 Ultra వచ్చేదాకా మా డాడీని నేను పరేషాన్ చేస్తా. మా డాడీని చెప్తా, నాకు కొనిపెట్టు, నేను తినను, నేను చదువుకోను, బయటికి వెళ్ళను,
కరెక్ట్గా స్నానం చేయను. ఓకే, అది చూసి మా పేరెంట్స్ ఏమొచ్చు అరే ఇది కొని పెట్టేస్తే బెటర్రా అనుకుంటాం. అది మన చేతికి వచ్చిందో మనం మళ్ళీ తినడం అన్ని నార్మల్గా మొదలెడతాం. ఓకే, బట్ దానివల్ల మనకి రూపాయి ఉపయోగం లేదు, మన పేరెంట్స్కి బాధ పెట్టడం తప్పించి. సో అల్టిమేట్గా మీరు డిజైర్ చేసే శాంసంగ్ S24 అల్ట్రా మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. మీరు డిజైర్ చేసే మీ ఐఫోన్ మీకు కంట్రోల్ చేస్తుంది. మీరు డిజైర్ చేసే డబ్బులు మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. దానివల్ల మాకు నచ్చే వ్యక్తి, మాకు జన్మమిచ్చే వ్యక్తి బాధపడుతున్నారు. ఓకే, సో అందుకే కంట్రోల్ యువర్ డిజైర్. శాంసంగ్ S24 అల్ట్రా దొరకకపోతే ఏంటి, ఒక 15,000 మొబైలే కదా. మొబైల్ ఎందుకు లైక్ డిస్కవర్ చేశారు? ఫోన్ చేసుకోవడానికి, మాట్లాడడానికి, ఎవరో దూరంగా ఉంటే వాళ్ళకి వీడియో కాల్ చేసి చూడడానికి, ఏదో వీడియోస్ చేసుకుంటే ఆన్లైన్ అప్లోడ్ చేసుకోవడానికి. అది వదిలేసి నాకు శాంసంగ్ S24 అల్ట్రా కావాలి, నాకు ఐఫోన్ కావాలి ఎందుకు? షో ఆఫ్ కోసం. ఎందుకు? కెమెరా బాగుంటుంది. నేను చెప్తున్నా, ఈ ఇండియాలో ఏంటి, నా ఫ్రెండ్ సర్కిల్లో మ్యాక్సిమం అందరి దగ్గర ఐఫోన్ ఉంది. ఎందుకు కొన్నారంటే ప్రైవసీ అంటారు. ప్రైవసీలో ఏముంది? ఏమీ లేదు. ఎందుకు కొన్నారా అంటే కెమెరా అంటారు. ఏం పీకుతున్నారు? ఏం లేదు. ఏదో క్లౌడ్ ఫొటోస్ తీసుకొని, అంటే ఆ ఆకాశం ఫొటోస్ తీసుకొని పెడతారు స్నాప్చాట్. అంటే ఒక ₹1,00,000 ఫోన్ కొని స్నాప్చాట్లో స్నాప్ పెట్టుకోవడానికి మీకు పనికి వస్తుంది అనమాట. సో దట్స్ ద థింగ్. ఓకే, సో కంట్రోల్ యువర్ డిజైర్, డోంట్ లెట్ యువర్ డిజైర్ కంట్రోల్ యూ. ఓకే, అలాగని ఐఫోన్ మంచిది కాదనట్లేదు, శాంసంగ్ S24 అల్ట్రా మంచిది కాదనట్లేదు. మీకు కానీ ఒక 2 to 3 lakhs శాలరీ ఉంటే, మీరు 2 to 3 lakhs ఇన్కమ్ చేస్తే కొనండి, పర్లేదు. డబ్బులు ఎక్కువ అయితే కొనండి, పర్లేదు, ఇట్స్ ఓకే. ఓకే, భూమి మీద అంటే ఇలాగ ముష్టోళ్ళలాగా బతకడానికి మనం రాలేదు, అన్ని ఎంజాయ్ కూడా చేయాలి. మెటీరియల్ థింగ్స్ని మనం ఎంజాయ్ చేయాలి, బట్ దాని కంట్రోల్లో మనం రాకూడదు, దానిపైన మనం డిజైర్స్ పెట్టుకోకూడదు. ఓకే, స్టే న్యూట్రల్ ఇన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. ఓకే, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాన్నే ఇంకోసారి చెప్తాను. ఇది లైఫ్ అనేది పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకి వెళ్తుంది. ఎంత పైకి వెళ్తే అంత కిందకి వెళ్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, అలాగ వెళ్తుంది కదా. సో మీరేంటంటే ఇక్కడ ఉన్నప్పుడు హ్యాపీగా ఉండి, ఇక్కడ ఉన్నప్పుడు బాధపడి, మళ్ళీ హ్యాపీగా ఉండి, మళ్ళీ బాధపడి, ఇలా కంటిన్యూస్గా వెళ్తే మిమ్మల్ని మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీ మమ్మీ మీకు అడుగుతుంది, నాన్న నువ్వు అంటే ఏం తిన్నావు నైట్లో అని చెప్తారు. మీరు అంటారు నాకు ఈరోజు పనీర్ కావాలి. ఓకే, ఇంకో 5 minutes చెప్తారు పనీర్ కాదమ్మా ఆలు చెయ్యి అని చెప్తారు. ఓకే, మమ్మీ అది కూడా చేస్తారు. అప్పుడు మీ మమ్మీ చెప్తారు, సరే మీరు మళ్ళీ వెళ్ళి చెప్తారు, లేదమ్మా ఆలు నాకు నచ్చింది, మళ్ళీ పనీరే చెయ్యి. ఓకే, ఇది ఎలాగుందంటే, మీ మమ్మీ అడిగారు ఏం తింటావు నాన్న అని అడిగితే, మమ్మీ పనీర్ కావాలి, మమ్మీ ఆలు కావాలి, మమ్మీ పనీర్ కావాలి, మమ్మీ ఆలు కావాలి, మమ్మీ పనీర్ కావాలి, మమ్మీ ఆలు కావాలి. కంటిన్యూస్గా అలా చెప్పుకుంటే ఏదో ఒక టైంలో మీ మమ్మీ పిచ్చి కోపంలో వచ్చి 2 పీకుతుంది. ఓకే, సో మమ్మీయే పీకినప్పుడు దేవుడు పీకడా? ప్రతిసారి అంటే సక్సెస్ వచ్చినప్పుడు హ్యాపీ పడిపోయి, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బాధపడిపోయి. టు వెరీ ఆనెస్ట్, నాతో జరిగింది ఏంటంటే, నాకు లైక్ 30K ఫాలోవర్స్ వచ్చినప్పుడు నా అందరు ఫ్రెండ్స్ ఏమన్నారంటే, బ్రో ఇది నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి, కేక్ కట్ చేయి, మాకు పార్టీ ఇవ్వు. ఇప్పుడు నీకు 45K ఫాలోవర్స్ వచ్చారు. ఓకే, 45K ఫాలోవర్స్, సెలబ్రేట్ చేయి. దెర్ ఇస్ నథింగ్ టు సెలబ్రేట్. ఓకే, కష్టపడ్డం వచ్చారు, మనుషులకి నచ్చుతుంది వచ్చారు. ఓకే, నేను హ్యాపీ. ఓకే, నేను హ్యాపీ. టు బి ఆనెస్ట్, నేను ఇక్కడ చెప్తున్నా, సక్సెస్ ఇంకా ఫెయిల్యూర్ గురించి చెప్తున్నా, ఆనందం పడ్డం, సుఖం దుఃఖం అని చెప్తున్నా. బట్ ఐఎమ్ హ్యాపీ, నాకు మనుషులు వచ్చారు, ఐఎమ్ హ్యాపీ. ఓకే, బట్ దానికి సెలబ్రేట్ చేసుకొని, ఓకే నాకు ఫుల్ హ్యాపీ, నేను లైక్ సుఖంలో ఉన్నాను, అదే కొంచెం కిందికి వెళ్ళినప్పుడు లైక్ 45Kలో కొంతమంది అన్ఫాలో కూడా చేస్తారు. ఓకే, అది అన్ఫాలో చేసినప్పుడు నేను సాడ్గా ఫీల్ అవ్వాలి. అయితే సో 45K ఉన్నారు కాబట్టి నేను హ్యాపీ, మనుషులు అన్ఫాలో చేసినా కూడా నేను న్యూట్రల్గానే ఉంటాను, అని నేను అదే హ్యాపీనెస్ని మెయింటైన్ చేసుకున్నా. నా కోసం న్యూట్రల్ అంటే హ్యాపీనెస్. ఓకే, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నేను హ్యాపీగా ఉంటా. ఐఎమ్ హ్యాపీ. ఓకే, సో నాకు ఫాలోవర్స్ పెరిగినా ఐఎమ్ హ్యాపీ, ఫాలోవర్స్ వెళ్ళిపోయినా ఓకే ఫైన్, మేబీ దేవుడు ఏదో చేయాలనుకుంటున్నాను, ఐఎమ్ హ్యాపీ. దిస్ ఈజ్ కాల్డ్ న్యూట్రల్. ఓకే, మీరు ఎలాంటి థింగ్ని ఆలోచించరు. సో సక్సెస్ వచ్చినా ఫెయిలియర్ వచ్చినా మీరు దేని గురించి ఆలోచించరు. దట్ ఈస్ కాల్డ్ బింగ్ న్యూట్రల్. డిటాచ్మెంట్ అలాగే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అమ్మో ఎన్నోటి ఇరేజ్ చేయాలా, ఇవన్నీ ఒకేసారి ఇరేజ్ అవుదా? ఇవి నేర్చుకోవాలబ్బా రాబోయే టైంలో కరెక్ట్గా. లైక్ ఇఫ్ ఐ
కెన్ జనరేట్ ఏ బడ్జెట్ ఏ ఫండ్ చేస్తే నేను లైక్ డిజిటల్ బోర్డ్ తీసుకుని ఒక డైరెక్ట్ ఇన్స్టిట్యూటే పెట్టేస్తాను అనుకుంటున్నా. నా ఫ్రెండ్తో ఒక ప్లాన్ ఉండేది, ప్లాన్తో ఫ్రెండ్ ఉండేది అని చెప్పేవాడిని. ఓకే, సో వాట్ ఈస్ ద టైం? ఆల్మోస్ట్ 10 అవుతుంది అనుకుంటా. హోమ్ ఇట్స్ 9. ఓకే 9. ఓకే, సో వీ హ్యావ్ టైం, రైట్? టైం ఉందా? ఇంకొక 15 minutes కంటిన్యూ చేస్తే అయిపోద్ది. ఓకేనా? ఓకే అన్న, కంటిన్యూ. ఓకే, సో ఓకే, మీ సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా మీరు న్యూట్రల్గా ఉండాలి. ఓకే, సో మీలోనే ఒకళ్ళు నాకు అడిగారు, బిజినెస్ గురించి అడిగారు, ఒకళ్ళు కాదు ముగ్గురు అడిగారు యాక్చువల్లీ. సో దానిలో కొంతమంది అయితే వాళ్ళ బిజినెస్లో వాళ్ళు బాగానే ఉన్నారు. ఓకే, బట్ వాళ్ళకి రిలేషన్ వైజ్ ఏదో ప్రాబ్లం ఉంది. అలాగే కొంతమంది బిజినెస్లో ప్రాబ్లం ఉంది ఏంటంటే వాళ్ళు అంటున్నారు, అన్న నేను ఎంత కష్టపడినా నాకు లైక్ కస్టమర్స్ రావట్లేదు, నేను ఎంత ట్రై చేసినా నా ప్రొడక్ట్ సెల్ అవ్వట్లేదు. టు వెరీ ఆనెస్ట్, కష్టపడడం దాకే మీ పని. ప్రొడక్ట్ సెల్ అవుతుంది, మనుషులు మిమ్మల్ని లైక్ అప్రోచ్ అవుతారు, అవన్నీ రిజల్ట్స్. దానిపైన మీ కంట్రోల్ ఉండదు, దాని గురించి మీరు ఆలోచించకూడదు. ఈరోజు కష్టపడ్డారు రాలేదు, రేపు కష్టపడండి, రేపు కష్టపడ్డారు రాలేదు, కష్టపడండి, చచ్చిపోయినా కూడా కష్టపడండి, టు బి వెరీ ఆనెస్ట్. ఓకే, బట్ అలాగని మీరు దేవుడి పైన బిలీవ్ అనేది వదలకండి. ఏదో ఒక మూమెంట్లో దేవుడు అనేది ఇస్తాడు. చచ్చిపోయిన దాకా దేవుడు కూడా వెయిట్ చేయడు. ఏదో ఒక మూమెంట్లో ఈడికి ఇంకా మనం ఆపలేం, ఈడికి ఎంత చేసినా ఈడు ఆగడు అని చెప్పి ఏదో మూమెంట్లో దేవుడే ఇచ్చేస్తారు. ఓకే, డైరెక్ట్గా అంటారా, ఇంకా ఈడికి టెన్షన్ పెట్టి మనం టెన్షన్ పడి వేస్ట్, వీడికి ఏంటి కావాలో అది ఇచ్చేద్దాం అనుకుంటారు. సో యూ హ్యావ్ టు బీ న్యూట్రల్ అండ్ యూ డోంట్ హ్యావ్ టు లైక్ స్టాప్, క్విట్ చేయకూడదు. ఓకే, వెయిట్, ఎక్కడ ఉన్నాం? ఓకే, సో డిటాచ్మెంట్ని ప్రాక్టీస్ ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పని మీరు చేయండి, మిగతావి వదిలేయండి. ఓకే, మీ ప్రాబ్లమ్స్ అనేది టెంపరీ, మీ హ్యాపీనెస్ మీ సాడ్నెస్ అనేది టెంపరీ. మీ డిజైర్స్ని మీరు కంట్రోల్లో తెచ్చుకోండి, మీ డిజైర్ కంట్రోల్లోకి మీరు వెళ్ళకండి. ప్రతి ఒక్క సిచ్యువేషన్లో సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా న్యూట్రల్గానే ఉండండి. డిజైర్కి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, ఓకే ఇది ఆల్రెడీ చెప్పాను. ఓకే, లైక్ నేను ఫ్లోలో ఎలా చెప్పుకొని వెళ్ళిపోతున్నానంటే ఫ్యూచర్ స్లైడ్స్ని నేను ప్రజెంట్ స్లైడ్తో కంపేర్ చేస్తాను. ఓకే, నేను లెట్ మీ టెల్ యూ. ఓకే, ఏ క్రికెట్ లైక్ కొన్ని ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ క్రికెటర్ ప్లే బాల్ బై బాల్ వితౌట్ వరింగ్ అబౌట్ ది ఫైనల్ స్కోర్, టు బి వెరీ ఆనెస్ట్. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ బాల్లో 6 వెళ్ళాలని ప్రతి క్రికెటర్ కోరుకుంటాడు, బట్ ఫస్ట్ బాల్ అనేది 6 అందరూ కొట్టరు. ఓకే, ఆ ఫస్ట్ బాల్లో వాళ్ళకి రన్ రాకపోయినా వాళ్ళ ఫైనల్ స్కోర్ అప్పుడే డిసైడ్ అవ్వరు. దట్ ఈస్ కాల్డ్ డిటాచ్మెంట్. ఓకే, అంటే ఫస్ట్ బాల్లో 6 కొట్టలేదు, అమ్మో నేను కొట్టలేదని ఏడ్చుకొని కూర్చోరు. నెక్స్ట్ బాల్ వచ్చేయడానికి వెయిట్ చేస్తారు. అక్కడ కూడా 6 కొట్టలేదు, నెక్స్ట్ బాల్ అవ్వలేదు, నెక్స్ట్ ఓవర్, ఫైనల్ ఓవర్ దాకా టైం ఉంది కదా. ఎప్పుడు దాకా ఫైనల్ ఓవర్ కంప్లీట్ అవ్వలేదు, ఎప్పుడు దాకా ఆ క్రికెటర్ అవుట్ అవ్వలేదు, ఆ బ్యాట్స్మెన్ అవుట్ అవ్వలేదు, అప్పుడు దాకా ఛాన్స్ ఉంది. సో అవన్నీ ఛాన్స్ని ఉపయోగించుకోవాలంటే, మీ లైఫ్లో వచ్చిన ప్రతి ఒక్క ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవాలంటే మీరు డిటాచ్మెంట్ని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఒక స్టూడెంట్ ప్రిపేర్ అవుతాడు వితౌట్ స్ట్రెస్ అబౌట్ మార్క్. ఓకే, నేను చెప్పినట్లాగా ఒక స్టూడెంట్ అంటే ఎలాగ ఉండాలి, మీరు లైక్ జస్ట్ ఇక్కడ చెప్పాను కదా, డూ యువర్ బెస్ట్, లీవ్ ది రెస్ట్. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రాక్టీస్ చేయండి, బుక్కులు చదవండి, ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అన్నీ మర్చిపోండి, ఎంత మార్కు రావాల్సిందో అది వస్తుంది. ఓకే, అలాగే బిజినెస్ మ్యాన్ అనేవాళ్ళు వాళ్ళ వర్క్ మీద వాళ్ళు ఆనెస్ట్గా ఉండాలి. ప్రాఫిట్ గురించి అప్పుడే ప్రాఫిట్ మార్జిన్ అనేది ఉండాలి, బట్ ప్రాఫిట్ గురించి ఆలోచించుకొని కూర్చుని పోకూడదు. ఓకే, సో దట్స్ ద థింగ్. యాక్టివిటీ లెట్ గో ఫ్రెండ్. ఓకే, ఇది నేను మీ అందరి కోసం ఒక యాక్టివిటీ ప్లాన్ చేశాను. ఓకే, సో యాక్టివిటీ ఏంటంటే థింక్ ఆఫ్ సంథింగ్ దట్ యు ఆర్ టూ అటాచ్డ్ టు ఏ రిజల్ట్, పర్సన్ ఆర్ సిచ్యువేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దృష్టిలో నేను దేనికి అటాచ్గా ఉన్నాను. ఓకే, నేను దేనితో అటాచ్గా ఉన్నాను ఏంటంటే, నేను ఏదైతే వర్క్ స్టార్ట్ చేస్తాను కదా దాంతో నేను అటాచ్మెంట్ బిల్డ్ చేసుకుంటాను. మీలో ప్రతి ఒక్కరితో నేను అటాచ్మెంట్ బిల్డ్ చేసుకున్నాను. మీలో తెలియదు ఆ మాట, ఎందుకంటే మీకు ఈ భగవద్గీత కరెక్ట్గా నేర్పించకపోతే నాకు బాధ వేస్తుంది. మీరు రిప్లై చేస్తున్నారు, మీరు మెసేజ్ పెడుతున్నారు, నేను రిప్లై నేను కానీ మీకు రిప్లై లేట్గా ఇస్తే ప్రతిసారి సారీ అని చెప్పేస్తున్నాను, ఎందుకంటే నాకు నా తప్పు కనిపిస్తుంది అక్కడ. నాకు మీతో అటాచ్మెంట్ ఉంది, నేను మీకు హెల్ప్ చేయలేకపోతున్నాను ఒక బాధ ఉంది. ఓకే, సో నాకైతే ప్రజెంట్గా మోస్ట్ అటాచ్మెంట్ ఏంటి ఉందంటే ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది నాకు అటాచ్మెంట్లో ఉంది అది. ఓకే,
ఇమాజిన్ గివింగ్ యువర్ బెస్ట్ వైల్ లెట్టింగ్ గో ఆఫ్ ది ఎంజైటీ. ఓకే, సో నాకు మీ పైన అటాచ్మెంట్ ఉన్నా కూడా నా డిటాచ్మెంట్ ఏంటంటే నాకు మీ నుంచి ఎలాంటి రిజల్ట్ మీద కోరిక లేదు. ఓకే ఓకే, నేను చెప్పే భగవద్గీత వీళ్ళకి అర్థమవుతుందా లేదా, నా వల్ల ఈ లైఫ్ మారుతుందా లేదా, వీళ్ళు నాకు పొగుడుతున్నారా లేదా, వీళ్ళు నా గురించి మాట్లాడుతున్నారా లేదా అని నాకు ఎలాంటి రిజల్ట్ మీద ఫోకస్ అనేది లేదు. ఓకే, సో ఐఎమ్ డూయింగ్ మై థింగ్. ఓకే, మీకు క్లాస్ చెప్తున్నా, ఓకే క్లాస్ మధ్యన ఆగి కొద్దిగా నీళ్ళు తాగుతున్నా. ఓకే, ఇది జస్ట్ చెప్తున్నా. వాట్ హ్యాపెన్? ఓకే, సో క్లాస్ మధ్యన నాకు దాహం వేసినప్పుడు నీళ్ళు తాగుతున్నా. ఓకే, బట్ నేను నా బెస్ట్ ఇస్తున్నా. ఓకే, నేను ఇక్కడ ఎలాంటి రిజల్ట్ కోరుకోవట్లేదు. అంటే ఓకే నాకు ఐశ్వర్య గారు నాకు పొగడాలి అన్న, మీ వల్లే నా లైఫ్ మారిపోయిందన్న అని చెప్పాలి, లేకపోతే మనోజ్ గారు ఏమో అన్న మీ వల్లే నేను ఇంకా బాగా లైఫ్లో ఎదగలుగుతున్నాను ఇలా చెప్పాలి. నాకు ఎలాంటి కోరికలు లేవు. నా ఓన్లీ థింగ్ నాకు తెలిసి ఏంటంటే నా కర్మంని నేను పాటించడం. ఓకే, సో ఈ యాక్టివిటీలో నా పరంగా ఏంటంటే నా అటాచ్మెంట్ ఏమంచో ఈ క్లాసెస్. బట్ ఈ క్లాసెస్ చెప్పినప్పుడు నాకు మీలో ఎవరి నుంచి ఎలాంటి కోరికలు లేవు, ఎలాంటి రిజల్ట్ మీద ఎక్స్పెక్టేషన్ లేదు. అండ్ హౌ డస్ ఇట్ ఫీల్? ఇట్ ఫీల్ సేఫ్. నాకు ఇది ఎలా ఫీల్ అవుతుంది? సేఫ్. టు వెరీ ఆనెస్ట్ నాకు చాలా సేఫ్గా ఫీల్ అవుతుంది. ఓకే, ఎందుకంటే నాకు మీ పైన అటాచ్మెంట్ లేదు కాబట్టి నాకు తెలుసు నేను నా కర్మంని బాగా పాటించానని. సో దీని రిజల్ట్ అనేది దేవుడు ఇస్తాడు. మీలో ఎవరు నాకు రిజల్ట్ ఇవ్వక్కర్లేదు, నాకు తెలుసు దేవుడే ఇస్తాడు. ఓకే, ఏదో ఒక మూమెంట్లో నాకు పుణ్యం మేబీ కౌంట్ అవుతుందేమో, లేకపోతే ఏదో ఒక మూమెంట్లో నాకు నేను లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను దారిలో వెళ్ళినప్పుడు వైజాగ్ నుంచి ఎక్కడో దారిలో వెళ్ళినప్పుడు నేను ఎక్కడో బస్ ఏదో బ్రేక్ డౌన్ అయ్యి అందరు ప్యాసింజర్ని ఆపేస్తారు. అప్పుడు మేబీ అనిల్ గారో లేకపోతే మనోజ్ గారో వాళ్ళ కార్లో వెళ్ళినప్పుడు చూస్తారు, అరే అన్నారా క్లాస్ ఒకప్పుడు మాకు చెప్పారా అని, అన్న మా కార్లో వచ్చి ఎక్కడికి వెళ్తున్నాను నాకు తీసుకుని వెళ్తారు. ఓకే, సో దిస్ ఈజ్ ద రిజల్ట్ దట్ కెన్ హ్యాపెన్. బట్ ఇలాంటి రిజల్ట్ని నేను కోరుకోను. ఆటోమేటిక్గా ఎక్కడో ఒక చోట రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, సో దట్స్ వై హౌ డస్ ఇట్ ఫీల్? ఇట్ ఫీల్ సేఫ్. మీరు తప్పుగా అనుకున్నా, మీరు పొగిడినా నేను ఎలాంటి కోరికలు లేదు కాబట్టి నేను సేఫ్గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నా కర్మంని నేను పాటించాను. నేను ఎంత చేయాల్సినది అంటే ఎంత చేయాలో దానికన్నా ఎక్కువ చేస్తున్నా నేను ఫీల్ అవుతాను. సో ఐఎమ్ సేఫ్. సో హౌ డస్ ఇట్ ఫీల్? ఓకే, సో మీ యాక్టివిటీ ఏంటంటే ఒక పెన్ పేపర్ తీసుకొని నేను మీకు చెప్పిన ప్రతి ఒక్క యాక్టివిటీని ప్లీజ్ నాకు పంపించండి, ప్రతి ఒక్క టాస్క్ని నాకు పంపించండి. మ్యాక్సిమం చాలా లైక్ 2-3 అయితే నాకు కంటిన్యూస్గా పంపిస్తున్నారు, మిగతా వాళ్ళు కూడా పంపించండి. ఈరోజు యాక్టివిటీ ఏంటంటే మీరు ప్రజెంట్ సిచ్యువేషన్లో దేంతో అయితే ఎక్కువ అటాచ్గా ఉన్నారు, ఓకే దాని గురించి ఒక పేపర్లో రాయండి. ఓకే, అలాగే ఆ మొత్తం డే ఆ అటాచ్మెంట్ని వదిలేసి డిటాచ్గా ఉండి దాని గురించి దాని రిజల్ట్ గురించి ఆలోచించకుండా కర్మంని చేయండి, కర్మంని పాటించండి. దాని తర్వాత అది మీ దగ్గర ఉన్నా లేకపోయినా, అంటే ఆ అటాచ్డ్ వస్తువు అయినా పర్సన్ అయినా సిచ్యువేషన్ అయినా రిజల్ట్ అయినా మీ పక్కన లేకపోయినా ఉన్నా కూడా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అది చెప్పండి. ఓకే, సో లాస్ట్ రీక్యాప్. ఓకే, డిటాచ్మెంట్ అంటే ఏంటి? అది లైఫ్కి ఒక బ్యాలెన్స్ ఇస్తుంది. ఓకే, ఇట్ ఫ్రీ అస్ ఫ్రమ్ ఆల్ ది స్ట్రెస్ అండ్ ఫియర్, బ్రింగ్స్ అస్ పీస్. ఓకే, యా అల్టిమేట్గా డిటాచ్మెంట్ అంటేనే పీస్. ఓకే, ఇక్కడ ఓకే యాక్టివిటీ నేను పైన కథం చేస్తున్నా. ఓకే, pick 3 situation, wait for a reply, social media reaction, work from home task. Okay, leave it. Apply, determine, do your best sincerely, say I'm done. Okay, ఇది okay, wait a minute. నేను ఈ టాస్క్ ఎక్కడ నుంచి ప్లాన్ ప్రాక్టీస్. ఓకే, రిజల్ట్ ఓకే, సో ఇది ఇక్కడ డిటాచ్మెంట్ మీ యాక్టివిటీ అనేది నేను ముందు చెప్పాను కదా, ఈ యాక్టివిటీ ఇది మీరు చేయాలి. ఇప్పుడు ఈ డిటాచ్మెంట్ అనేది నేను డే 1 నుంచి మీకు ప్రాక్టీస్ చేయిస్తున్నా. ఎవరెవరైతే నాకు డైలీ పెడతారు కదా, లైక్ మార్నింగ్ హరే కృష్ణ పెట్టి ఆ 5 థింగ్స్ని రిపీట్ చేస్తారు, నైట్ పడుకున్న ముందు రాసి పెడతారు, దాన్నే డిటాచ్మెంట్ ప్రాక్టీస్ అంటారు. ఓకే, పాజిటివిటీని ప్రాక్టీస్ చేస్తున్నారు, డిటాచ్మెంట్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. డూ యువర్ బెస్ట్ సిన్సియర్లీ, సే ఐ హ్యావ్ డన్ మై పార్ట్, నౌ ఐ రియలైజ్ ద అవుట్కమ్. ఓకే, సో మీరు మీకు ఇప్పటి నుంచి మీరు ఏమనుకోవాలంటే రోజు మిమ్మల్ని మీరు ఏం రిపీట్ చేయాలంటే నా కర్మంని నేను పాటిస్తున్నాను, నా కర్మంని నేను పాటిస్తున్నాను, దీని తగ్గట్టి ఫలితం ఇవ్వాల్సింది దేవుడు, దాని గురించి నేను ఆలోచించను.
అని ఈ మాట మీరు మాటకి రిపీట్ చేస్తేనే మీ బాడీ మీ మైండ్ దాన్ని ప్రాక్టీస్ చేస్తుంది. ఓకే, టు బి ఆనెస్ట్ ఇక్కడే స్లైడ్ కంప్లీట్ అయిపోతుందా? ఓకే, నేనే ప్రిపేర్ చేసి నేనే మర్చిపోతున్నాను చూడండి. ఓకే, మీరు దీన్ని ఇలాగ ఫార్మాట్, నేను ఒక ఫార్మాట్ కూడా చిన్నది రెడీ చేశాను. ఈ ఫార్మాట్ ఫాలో అవ్వాలా లేదో అనేది మీ ఇష్టం. ఇలాగ ఒక లైక్ 4 హెడ్డింగ్స్ రాసుకొని, 4 హెడ్డింగ్స్ రాసుకొని, ఓకే, సిచ్యువేషన్ అంటే ఒక ఎగ్జాంపుల్ సిచ్యువేషన్ తీసుకొని వాట్ ఐ డిడ్ అంటే మెసేజ్ యా. ఓకే, ఇక్కడ సడన్ గా యా, ఇస్ ఇట్ ఓకే? సో ఒక లైక్ ఈ ఫార్మాట్ లో మీరు చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఒక సిచ్యువేషన్ తీసుకోండి, మీరేం చేశారో ఆలోచించండి, లేదా మీరేం చేశారో అది రాయండి. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే బిఫోర్ మీరు ఎలాగా రియాక్ట్ అయ్యారు, ఓవర్ థింకింగ్, యాన్సియస్, యాంగ్జైటీ ఎలాగా మీరు రియాక్ట్ అయ్యారు, దాని తర్వాత డిటాచ్ అయిన తర్వాత మీరు ఎలాగ రియాక్ట్ అయ్యారు అంటే ఒక సిచ్యువేషన్ చూసుకొని ఆ సిచ్యువేషన్ని రాయండి. దానిలో మీరు ఎలాగా రియాక్ట్ అయ్యారు, మీరు ఏం చేశారో దాని గురించి రాయండి. అటాచ్ అయ్యి చేసినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ వచ్చింది, డిటాచ్ అయ్యి చేసినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నా సిచ్యువేషన్ రాస్తాను, అగని నేను ఒక ఎగ్జాంపుల్ కూడా రాస్తాను. ఓకే, సిచ్యువేషన్ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్. ఓకే, నా సిచ్యువేషన్ నేను రాస్తున్నా. వాట్ ఐ డిడ్, ఐ థాట్, TACH, I thought detachment. Okay, before ఓకే, నేను ఎలాంటి ఓవర్ థింకింగ్ అయితే ఫీల్ అవ్వలేదు, బట్ రాస్తాను. ఓవర్ థింకింగ్ దట్ ద క్లాస్ మైట్ నాట్ గో వెల్. ఇప్పుడు డిటాచ్మెంట్ అయిన తర్వాత ఓకే, ఐ డిడెంట్ కేర్ అబౌట్ ఎనీ రిజల్ట్. సో నాకు ఇప్పుడు ఎలాగ ఫీలింగ్ ఉంది, ఐఎమ్ సేఫ్ అండ్ సేవ్ అని రాస్తాను, అది సేఫ్. అది ఓకే. సో నా సిచ్యువేషన్ ఏంటంటే అంటే మీరు కూడా ఇదే చేయాలి, ఈ నోట్ మీరు రాయాలి. ఏంటంటే నా సిచ్యువేషన్ ఏంటి, ఆన్లైన్ క్లాస్ చేయడం. ఓకే, నేనేం చేశాను, డిటాచ్మెంట్ నేర్పించాను. ఈ ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అవ్వక ముందు అండ్ నాకైతే ఓవర్ థింకింగ్ లేదు, బట్ మీ ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అవ్వక ముందు నాకు ఓవర్ థింకింగ్ ఉండేది. ఏంటంటే ఈ క్లాస్ బాగా వెళ్తుందా లేదా, మనుషులకు అర్థం అవుతుందా లేదా అని ఒక ఓవర్ థింకింగ్ వెళ్తుంది. బట్ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత డిటాచ్మెంట్లో ఈ క్లాస్ని నేను చేసేసిన తర్వాత నాకు ఇప్పుడు ఎలాగ ఉందంటే ఓకే, ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ హ్యాపీ, ఈ క్లాస్ ఎండ్ అయింది, నేను సేఫ్గా ఫీల్ అవుతున్నా. ఓకే, డే 4 కంప్లీట్ అయింది అలాగా. సో మీరు ఓవర్ థింకింగ్ చేసినప్పుడు అంటే మీరు అటాచ్మెంట్లో ఎలా అనుకున్నారు, అటాచ్మెంట్ తీసిన తర్వాత ఎలాగ అనుకున్నారు. ఓకే, సో దిస్ ఈస్ ద క్లాస్. వెయిట్, ఇక్కడ క్వశ్చన్ ఉండిపోయింది. ఓకే, వేర్ కెన్ యూ ప్రాక్టీస్ డిటాచ్మెంట్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, ఈ క్వశ్చన్ ఆన్సర్ కూడా నాకు కావాలి, నేను మీకు ఇది మళ్ళీ పెడతాను. ఓకే, ఇవన్నీ కలిపేస్తే మీకు ఒక 15 మినిట్స్ అని నేను ఆల్రెడీ ఇచ్చిన టాస్క్ ప్లస్ ఈ టాస్క్ని యాడ్ చేస్తే ఒక 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోద్ది. ఎక్కువ ఆలోచించక్కర్లేదు, జస్ట్ మీ యాక్షన్స్ని మీరు పర్ఫామ్ చేయాలి, సో మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ నేను ఈ క్వశ్చన్ గ్రూప్లో పెట్టేస్తాను. మీ కళ్ళ ముందే పెడేస్తానండి. ఓకే ఓకే ఓకే, అందరితో మాట్లాడాలి ఇప్పుడు. ఓకే, లెట్ మీ నేను ఈ క్వశ్చన్ మళ్ళీ పెడేస్తాను, ఆగండి. ఐ హ్యావ్ టు యాడ్ సంథింగ్ ఎల్స్ హియర్. ఓకే, ఎందుకంటే చాలామంది రాలేదు కదా, నేను అదే ఇప్పుడు ఒక గుర్తయింది, చాలామంది రాలేదు కదా, ఈ క్వశ్చన్ ఇంప్రూవైజ్ చేసి నేను పెడతాను, దీన్ని తగ్గట్టు మీరు ఆన్సర్ చెప్పొచ్చు. అలాగే 9:15 అయింది, క్లాస్ అయితే ఎండ్ అయిపోయింది. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే, ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగొచ్చు.
నేను ఇప్పుడు సమాధానం చెప్పగలను, లేదంటే ఇంకొక 5 minutesలో నేను క్లాస్ని ఎండ్ చేస్తాను. ఓకే, సో ఐ విల్ వెయిట్ ఫర్ 5 minutes ఫర్ ఎనీవన్ టు క్వశ్చన్ అండ్ ఐ విల్ ఆన్సర్. అలాగే ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, క్లాస్ అయితే ఎండ్ అయిపోయింది. దట్స్ ద క్లాస్. ఓకే, టాస్క్ అయితే నేను మీకు ఇస్తాను. ఓకే, అలాగే ఈ క్లాస్ వీడియో కూడా మీకు పెడతాను. ప్రీవియస్ క్లాస్ వీడియోస్ కూడా ఈరోజు పెడేస్తాను. ఈ క్లాస్ వీడియో మోస్ట్లీ ఈరోజు పెట్టడానికి ట్రై చేస్తాను, లేకపోతే రేపటి లోపల వచ్చేస్తుంది. సో ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉంటే నాకు అడగండి ప్లీజ్. సో నాకు తెలిసి మోస్ట్గా ఎవరికి ఎలాంటి క్వశ్చన్ లేదేమో. హలో, ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. ఏం క్వశ్చన్స్ అయితే ఏం లేవు అన్న. All ఏంటి? good. Okay, no more questions. Okay, no questions from my side. Okay, okay then. Let's end up the class. Okay, నేను ఇచ్చిన టాస్క్ని ప్లీజ్ కంప్లీట్ చేయండి. తొందరలోనే కలుద్దాం. హరే కృష్ణ. రేపు క్లాస్ ఉంది, టైం టేబుల్ మీకు ఆల్రెడీ నేను షేర్ చేశాను. ఐ హోప్ ఈరోజు మీకు చాలా థింగ్స్ అర్థమై ఉంటుందని. సో సీ యూ సూన్. హరే కృష్ణ. హరే కృష్ణ అందరికి. హరే కృష్ణ.